అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏస్ డీప్ లర్న్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో జూలై 7th నుంచి జూలై 16th వరకు ఏమేమి జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద డిలేయింగ్ ఫర్ ద అప్లోడింగ్ ఆఫ్ ద వీడియో, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే టీఎస్పీఎస్సీ వచ్చే నోటిఫికేషన్స్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏడబ్ల్ఈ కానీ ఇవి ఏ ఎగ్జామ్స్ అన్ని ప్రిపేర్ అవుతున్నారో వాటన్నిటికి కూడా మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 2021 యాజ్ వెల్ as తెలంగాణ బడ్జెట్ 2021 అండ్ 22 బడ్జెట్ అనేది కంపల్సరీ అవసరం. ఆ రెండు టాపిక్స్ నుంచి 10 నుంచి 12 మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏ ఎగ్జామ్లో అయినా. సో తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే కానీ ప్లస్ తెలంగాణ బడ్జెట్ కానీ మనకి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడింది. అన్ని చాప్టర్స్ అప్లోడ్ చేయబడ్డాయి. సో కాబట్టి మీరు ఎవరైతే ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నిటిని కూడా చూడండి. ఓకే, సో మీకు ఇంకేమైనా కావాలంటే కమెంట్స్లో కూడా తెలియజేయండి, కానీ ఖచ్చితంగా వాటిని చూడండి. ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు మార్క్స్ కోల్పోకూడదు, అది మా ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఖచ్చితంగా వాటిని వాడుకోవాలని సో రిక్వెస్ట్ చేస్తున్నాం, రైట్. సో ఈ వారం కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఈ గడిచిన 10 రోజులలో ఏమేమి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జరిగాయని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ మీరు దయచేసి చూడాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వీడియో ఎక్కువగా లెంత్ ఉంటే స్కిప్ చేస్తూ ఉంటారు. మరి మన 10 రోజుల కరెంట్ అఫైర్స్ చదవాలంటే ఎట్లా చదువుతామమ్మా? 10 రోజుల కరెంట్ అఫైర్స్ అనేది నువ్వు గంట కూడా చూడకపోతే, ఒక రోజుకి 10 నిమిషాలు కూడా కేటాయించకపోతే కరెంట్ అఫైర్స్ ఎలా వస్తాయి అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే, సో ఒక 10 రోజులకు ఒక గంట అంటే చాలా తక్కువ అమ్మా. అయినా సరే మనం అన్ని కవర్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంది కదా నేను చూడను అట్లా అనుకోకండి, దానివల్ల లాస్ అయ్యేది మీరే. సో కాబట్టి మీరు రోజు కొంచెం అయినా చూడండి, కానీ చూడండి. సో దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. అంతే ఒకేసారి చూడాలని రూల్ లేదు కదా. సో రైట్, సో సోదంతా ఆపేసి మనం ఓవరాల్గా స్టోరీలోకి వెళ్దాం, రైట్. సో లాస్ట్ జూలై మంత్లో మనకి మేజర్గా ఇప్పుడు అంతా కూడా కాంట్రవర్సీ డిస్కషన్ జరుగుతుందంతా కూడా ఏంటిదంటే స్పేస్ టూరిజం. చాలా మందికి ఏదో శిరీష బండ్లా స్పేస్లోకి వెళ్ళిందట అంటే ఏదో అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎవరికి ఎందుకు స్పేస్లోకి వెళ్తున్నారో వాళ్ళది మనకు అర్థం కావట్లేదు. అసలు ముచ్చట ఏంటంటే అది టూరిజం. మనం ఏదైతే ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామికి, లేదంటే భద్రాద్రి రాముడి దగ్గరికి, లేకుంటే వారణాసి ఉన్న కాశీ విశ్వేశ్వరుడి దగ్గర టూరిజం పోతాం కదమ్మా, అది మన పూర్ మ్యాన్స్ టూరిజం. ఇది బిలియనియర్స్ టూరిజం. బాగా డబ్బులు ఉంటాయి కదమ్మా. సో బాగా డబ్బులున్న వాళ్ళు స్పేస్లో కూడా ఎగరాలని ఆశలు పడుతున్నారు అనమాట. సో ఇది ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని కూడా వర్జిన్ గెలాక్టిక్ కానీ, లేకుంటే స్పేస్ ఎక్స్ కానీ, బ్లూ ఆరిజిన్ కానీ, ఈ 3 కంపెనీలు అనేది ప్రపంచంలో ఇప్పుడు పోటీ పడుతున్నాయి. దేనికోసం? స్పేస్ టూరిజానికి. అంటే జనాలని స్పేస్లోకి పంపించి స్పేస్ ఎట్లుంటుందో చూసిరంటారు నాయన, తరించండి గాలిలో ఇట్లా అది వెళ్ళండి అని మనం సినిమాలలో పాటలు వింటుంటాం కదా, అట్లా గాలిలో వెళ్తారని. హీరోయిన్ ఇట్లా గాలిలో పోతుంటారు కదా, అట్లా. సో అట్లా అనమాట ఇది. సో మీరు కూడా స్పేస్లోకి వెళ్ళండి, గాలిలో తేలండి అని ఈ 3 కంపెనీస్ పోటీ పడుతున్నాయి. దేనికి? టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి. ఏ టూరిజాన్ని? స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి. అంటే ఒక్కొక్క టికెట్ కాస్ట్ దాదాపు $2.5 lakh ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నారు. ఎవరు? మన ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, సింగర్ లేడీ గగా కానీ, ఇట్లా మన జేమ్స్ కెమెరూన్ కానీ, ఇలా పెద్ద పెద్ద సో బాగా బిలియనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. అందుకోసమే దీన్ని బిలియనియర్స్ రేస్ అని కూడా అంటారు దీన్ని స్పేస్ టూరిజాన్ని. సో ఈ స్పేస్ టూరిజానికి మనకి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ యొక్క కంపెనీ అయినటువంటి బ్లూ ఆరిజిన్ కానీ, స్పేస్ ఎక్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది మనకి వర్జిన్ గెలాక్ట్ బ్రాండ్స్ అంది కానీ, ఈ 3 కంపెనీస్ అనేది ఇప్పుడు స్పేస్ టూరిజం కోసం పోటీ పడుతున్నాయి. చూద్దాం ఏంటిది ఆ స్పేస్ టూరిజం కోసం. ఇది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు చూసి ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసు కొన్ని. సో మాట్లాడదాం మనం. ఓకే, వాటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ అనేది ఉంది. సో దీని యొక్క ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్, అన్ని అమెరికన్ కంపెనీ. బ్లూ ఆరిజిన్ ఎవరు? జెఫ్ బెజోస్, అమెజాన్ ఫౌండర్. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్, మీ అందరికి తెలుసు స్పేస్ ఎక్స్ కంపెనీ. ఈ కంపెనీస్ యొక్క ఫౌండర్స్ వీళ్ళు. ఓకే, వీళ్ళు స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. స్పేస్ అంటే ఏంటినని నేను చెప్తాను, మళ్ళీ దాని గురించి కూడా కాంట్రవర్సీ అయింది, నేను చెప్తానమ్మా. ఓకేనా? స్పేస్, వీళ్ళు ముగ్గురు కూడా స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. సో దీంట్లో చూసుకుంటే ఈ రిచర్డ్ బ్రాన్సన్ యొక్క స్పేస్ షిప్, వాళ్ళు స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్న షిప్ ఉంటుంది కదా, స్పేస్ షిప్ పేరు ఏంటిది ఇక్కడ? వర్జిన్ గెలాక్టిక్ వీళ్ళది. దీంట్లో ఎంతమంది వెళ్ళారు? క్రూ మెంబర్స్ ఎంత? 4 members. నెక్స్ట్ జెఫ్ బెజోస్ అనే అతను కూడా వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ ఎప్పుడు అతను వెళ్ళేటువంటి షిప్ పేరు ఏంటిది? న్యూ షెపర్డ్. దాన్ని ఎంతమంది వెళ్తారు? 6 members వెళ్ళబోతున్నారు, ఇంకెళ్ళలేదు స్పేస్లోకి. నెక్స్ట్ స్టార్ ఫిష్, ఇదేవరిది? స్పేస్ ఎక్స్ కంపెనీ. ఎలాన్ మస్క్ అంటే స్టార్ ఫిష్. దీంట్లో 7 members క్రూ వెళ్ళబోతున్నారు స్పేస్లోకి. ఓకే, అయితే ఆల్రెడీ ఇందులో ఒక మిషన్ అయిపోయింది. ఇది వర్జిన్ గెలాక్టిక్ యొక్క సో మిషన్ అనేది అయిపోయింది. మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో కూడా చూసాం మనం. సో జూలై 11th 2021 రోజు ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళింది. ఏది? సో ఇది వర్జిన్ గెలాక్టిక్ యొక్క సో స్పేస్ షిప్ అనేది వెళ్ళిపోయింది. ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళి రిటర్న్ కూడా రావడం జరిగింది. స్పేస్ వాక్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మన వాళ్ళు పెద్దగా చెప్పినారు, స్పేస్ టూరిజం కంప్లీట్ అయిపోయిందని. ఓకే, సో టైం ఎంత? 1 hour 30 minutes ఆఫ్ ద
టైము. సో ఇది నెక్స్ట్ కమర్షియల్గా వాళ్ళు కమర్షియల్గా జనాలను ఎప్పుడు తీసుకెళ్తారు, ఇప్పుడంటే ట్రయల్ రన్ చేశారు. కమర్షియల్గా 2020 నుంచి అందరినీ స్పేస్లోకి పంపిస్తారంట, ఊరేగండి గాలిలో అని చెప్పేసి. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ $2.5 lakh పర్ ద వాట్ పర్సన్. టికెట్ బుక్ చేసుకోవాలంటే నువ్వు స్పేస్లోకి వెళ్ళాలంటే టూరిజం చూసి రావాలి, ఇట్లా గాలిలో ఇట్లా ఉత్తుతుంది. గాలిలోకి పోయి రావడానికి కూడా $2.5 lakh అంట ఒక పర్సన్కి. ఇది వర్జిన్ గెలాక్టిక్ వాళ్ళ యొక్క టికెట్ ప్రైస్ అనమాట, స్పేస్ టూరిజం. నెక్స్ట్ బ్లూ ఆరిజిన్, ఇది ఆమె జెఫ్ బెజోస్, అమెజాన్ యొక్క జెఫ్ బెజోస్. ఇది నెక్స్ట్ July 20, 2021 రోజు వీళ్ళు కూడా ఫ్లై అవుతున్నారు, స్పేస్లోకి పోతున్నారు. ఆల్రెడీ వీళ్ళు July 11 రోజు ఆల్రెడీ పోయారు. వీళ్ళు July 20, 2021 రోజు బ్లూ ఆరిజిన్ యొక్క ఏది న్యూ షెపర్డ్. ఈ షెపర్డ్ అనే అతను ఎవరు, అమెరికాకు చెందినటువంటి ద ఫస్ట్ అమెరికన్ టు ఎంటర్ ఇంటూ ద వాట్ స్పేస్. అతని పేరేంటిది షెపర్డ్, అందుకోసం న్యూ షెపర్డ్ అనే పేరు పెట్టినారనమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఇది 10 నుంచి 25 నిమిషాలు మాత్రమే స్పేస్లో ఉంటుంది. 2022లో వీళ్ళు కూడా కమర్షియల్గా స్టార్ట్ చేస్తారు అందరిని తీసుకెళ్ళడానికి స్పేస్లోకి. నెక్స్ట్ $2 lakh పర్ ద పర్సన్ టికెట్ బుక్ చేసుకుంటే, నువ్వు స్పేస్లోకి వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ స్పేస్ ఎక్స్, ఇది పెద్ద మిషన్ అనమాట. స్టార్ ఫిష్ వాళ్ళు పంపించే మిషన్ పేరేంటి, స్టార్ ఫిష్. 7 members క్రూ. ఇది September 2021లో పోతుంది, వాళ్ళు స్పేస్లోకి వెళ్తారు. సో 4 days ఉంటారంట స్పేస్లో. దీనికి ఇంకా 2023లో వీళ్ళు కమర్షియల్గా స్పేస్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఒక పర్సన్కి ఎంత టికెట్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, ఎవరు, ఈ స్టార్ ఫిష్ స్పేస్ ఎక్స్ వాళ్ళది. అర్థమవుతుందా? సో ఇలా ఈ ముగ్గురు కూడా స్పేస్లోకి వెళ్ళడానికి కోసము ఈ 3 కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. 3 కంపెనీలు పోటీ పడుతున్నాయి, ఒకరికొకరు కామెంట్స్ కూడా వేసుకుంటున్నారు. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు అని 3 కంపెనీస్ అనేటివి విపరీతమైన పోటీ నెలకొందనమాట. ఓకే, అయితే ఇప్పుడు స్పేస్ టూరిజం రేస్ అని మనం మాట్లాడుతున్నాం. అసలు స్పేస్ అంటే ఏంటి దానికి డౌట్ వచ్చింది ఇప్పుడు జనాలకి. అసలు స్పేస్ అంటే ఏది, భూమి నుంచి ఎన్ని కిలోమీటర్ల హైట్ వరకు వెళ్తే మరి స్పేస్ అనేది ఇప్పుడు డౌట్. ఇప్పుడు ఈ వర్జిన్ గెలాక్టిక్ యొక్క రిచర్డ్ బ్రాన్సన్ అనే అతను 86 kilometers వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసారు వాళ్ళు, 4 members క్రూ. జెఫ్ బెజోస్ ఏమంటాడు, మీరు స్పేస్లోకి వెళ్ళలేదు, అసలు స్పేస్ అంటే 100 kilometers వరకు వెళ్ళాలి, మీరు 86 kilometers వరకు వెళ్ళారు, అసలు మీరు స్పేస్లోకి వెళ్ళలేదు అనేది ఇప్పుడు జెఫ్ బెజోస్ యొక్క కామెంట్ ఇది. సో కాబట్టి మరి స్పేస్ అంటే ఏంటి అనడానికి డెఫినేషన్ మనం కావాలి. ఇప్పుడు చూద్దాం, మనం స్పేస్ అంటే డెఫినేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఇది ఎర్త్ ఇక్కడ ఉంది మనం. సో ఎర్త్ నుంచి మీ అందరికీ తెలుసు కదా, ఇది మనకేముంటుంది, మనకి ట్రోపోస్పియర్. మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏముంటుంది మనకి ట్రోపోస్పియర్, దాని తర్వాత ఏముంటుంది మనకి స్ట్రాటోస్పియర్, ఇది కూడా మీకు తెలుసు. తర్వాత మీజోస్పియర్ ఉంటుంది మనకి, మీజోస్పియర్. ఆ తర్వాత మనకి ఏముంటుంది, మనకి ఐనోస్పియర్ అనేది, ఇలా ఉంటాయి మనకి. మీజోస్పియర్ 4 layers ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయం అది. ట్రోపోస్పియర్ యొక్క ఎవరేజ్ అయితే ఎంత ఉంటుందమ్మా, 13 kilometers ఉంటే, ఇది ఒక 55 kilometers వరకు ఎవరేజ్ హైట్ ఉంటే మనకి ఇది 80 kilometers వరకు ఉంటుంది మనకి మీజోస్పియర్. ఇది ఆ తర్వాత 200 kilometers ఆ లెవెల్లో ఉంటుంది. ఇది కదా ఎర్త్ నుంచి ఉన్నటువంటి లేయర్స్, అట్మాస్ఫియరిక్ లేయర్స్. మరి ఎంత హైట్ వరకు, భూమి నుంచి ఎంత హైట్ వరకు వెళ్తే మనకి స్పేస్ అంటామన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు కంపెనీస్, ఎవరి బిజినెస్ కోసం వాడు. ఇప్పుడు ఈ ఎర్త్ నుంచి దాదాపు ఇంటర్నేషనల్గా అందరూ యాక్సెప్ట్ చేసింది ఏంటిదంటే, దాదాపు 100 kilometers దాటాలన్నది యాక్సెప్ట్ చేసింది ఇంటర్నేషనల్గా. చాలా కంట్రీస్ దేన్ని ఫాలో అయితే 100 kilometers. సో 100 kilometers కనుక దాటితేనే నువ్వు స్పేస్లోకి వెళ్ళినట్టు అనమాట. అంటే ఎబో 100 kilometers, ఎబో 100 kilometers ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి నువ్వు దాటితే అప్పుడు దాన్ని ఏమంటాం మనం, సో స్పేస్లోకి వెళ్ళినట్టు. అయితే ఈ 100 kilometers లైన్ ఉంది కదా, సో ఈ 100 kilometers లైన్స్ని ఏమంటారంటే కర్మన్ లైన్ అని పిలుస్తుంటారు. అంటే కర్మన్ లైన్ని దాటాలి నువ్వు. సో ఈ కర్మన్ లైన్ని దాటితే అప్పుడు నువ్వు స్పేస్లోకి వెళ్ళినట్టు. అంటే కర్మన్ లైన్ యొక్క హైట్ ఎంత, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి 100 kilometers. సో 100 kilometers దాటిపోతే నువ్వు స్పేస్లోకి వెళ్ళినట్టు, లేదంటే స్పేస్లోకి వెళ్ళినట్టు. ఇది ఇంటర్నేషనల్లీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ యాక్సెప్టెడ్. కానీ యూఎస్ఏ దీన్ని ఫాలో అవ్వట్లేదు. ట్రై టు అండర్స్టాండ్ అమ్మా, యూఎస్ఏ దీన్ని ఫాలో అవ్వట్లేదు. యూఎస్ఏ 80 kilometerలనే ఫాలో అవుతుంది. యుఎస్ఏ నాసా ఏదైతే ఉందో, నాసా అనేది 80 kilometerలనే సో స్పేస్గా డిక్లేర్ చేసింది. ఇది ఇంటర్నేషనల్గా ఫాలో అయ్యేది ఏంటిది, కర్మాన్ లైన్. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం డిక్లేర్ చేసిందంటే, సో వాళ్ళ దేశంలో ఫాలో అయ్యేది ఏంటిదంటే, వాళ్ళు తక్కువనే ఫాలో అవుతున్నారు. వాళ్ళ దేశంలో ఫాలో అయ్యేది చాలా తక్కువ. సో వాళ్ళ దేశంలో 80 kilometerల వరకే ఫాలో అవుతున్నారు. సరే 80 kilometerలు దాటితే స్పేస్ అనే చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు జెఫ్ బెజోస్ ఏమంటాడు, 100 kilometers పోవాలి అని అంటాడు. అమెరికాలో ఎంత ఫాలో అవుతున్నారు, 80 kilometerలే ఫాలో అవుతున్నారు, మేము 80 kilometerలు దాటేసాము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా వీళ్ళది వర్జిన్ గెలాక్టిక్. సో ఈ వర్జిన్ గెలాక్టిక్ వాళ్ళదేమో 86 kilometerల వరకు వెళ్ళింది, ఇది 86 kilometerల హైట్ వరకు వెళ్ళింది. ఇప్పుడు జెఫ్ బెజోస్ ఏమంటాడు, 100 kilometerలు వెళ్ళాలా, కర్మాన్ లైన్ దాటాలా, కర్మాన్ లైన్ దాటితేనే స్పేస్ అని ఇప్పుడు ఇతని వాదన. అర్థమవుతుందా? సో అమెరికా లెక్కల ప్రకారం 80 kilometers దాటితేనే స్పేస్. అమెరికన్ పక్కన పెట్టేసి మిగతా దేశాల ప్రకారం చూసామనుకో, మిగతా దేశాలు దేన్ని కన్జర్వేషన్లోకి తీసుకుంటున్నాయి, కర్మన్ లైన్ని కన్జర్వేషన్లోకి తీసుకుంటున్నాయి. కర్మన్ లైన్ అంటే ఎంత, 100 kilometers.
సో కాబట్టి అది కాంట్రవర్సీ అలానే కంటిన్యూ అవుతుంది. మీకు ఒకవేళ ఎగ్జామినేషన్లో రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏంటిది, కర్మన్ లైన్ అంటే ఏమిటి అని అడగవచ్చు. లేదంటే స్పేస్, ఎక్కడ నుంచి స్పేస్ అంటామంటే ఆఫ్టర్ క్రాసింగ్ ఆఫ్ ద వాట్ కర్మన్ లైన్, అమెరికన్ పక్కన పెడదాం, అది వాళ్ళ లోకల్ ఇష్యూ, రైట్. నెక్స్ట్ ఇది కర్మన్ లైన్. ఓకే, సో కర్మన్ లైన్ అనేది ఇది మన డెఫినేషన్ ఏంటిది, ద మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ బౌండరీ ఆఫ్ ద స్పేస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ కర్మన్ లైన్, దట్ ఈస్ అబౌ ద వాట్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ ద వాట్ మెయిన్ సీ లెవెల్. మెయిన్ సీ లెవెల్ నుంచి 100 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నదాన్ని ఏమంటాం మనం, కర్మన్ లైన్ అని చెప్తుంటాం. ఓకేనామా. సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో. అండ్ ఇవి కూడా సో ఇంపార్టెంట్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ కంట్రీ ఎప్పుడు లాంచ్ చేయబోతుంది అనేది ఇదంతా కూడా మీకు చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా, ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ ఎప్పుడు ఈ స్పేస్ టూరిజం రేస్ అనేది, ఏ కంపెనీలు, ఈ 3 కంపెనీలు పోటీ పడుతున్నాయి మనకి. ఓకే, డన్, రైట్. నెక్స్ట్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఎవరైతే వెనుకబడిన సో లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారో, బాగా పేదరికంలో బతుకుతూ ఉంటారు కదా, వాళ్ళకైనా కేసు వెళ్ళంటే ఒక క్రిమినల్ కేసులో ఒక సివిల్ కేసులో ఇరుక్కున్నారనుకోండి, అలా ఇరుక్కున్నప్పుడు ఏమైతే వాళ్ళకి లాయర్ని పెట్టుకోవాలంటే చాలా డబ్బులు అవసరం. సో కాబట్టి లాయర్లు పెట్టుకోవడానికి చాలా డబ్బులు అవసరం. కాబట్టి సో మన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే సో ఫ్రీగా ఒక లాయర్ని అపాయింట్ చేస్తాను అనమాట కోర్టులో. కోర్టుకు వెళ్ళినప్పుడు నువ్వు నా తరపున లాయర్ లేరు, నా ఇన్కమ్ ఇంత తక్కువ ఉంది, నేను పూర్ని, సో నేను లాయర్ని పెట్టుకోలేనంటే అప్పుడు కోర్టే మనకు ఏం చేస్తుంది, ఒక లాయర్ని అపాయింట్ చేస్తుంది. దాన్నే ఏమంటాం, ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్తాం. ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్తుంటాం మనకి. ఓకే, అయితే ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మన కరోనా వల్ల దాదాపు అంతా కూడా ఏమైపోయింది, ఈ ఆన్లైన్లో జరగడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు టెలీ లా ప్రోగ్రామ్. టెలీ అంటే ఏంటిది, మనకి ఆన్లైన్లో అంటే ఆన్లైన్ ద్వారా కూడా ఈ లా హెల్ప్ చేయడం అనమాట. ఈ లీగల్ ఎయిడ్ ఎవరికైతే న్యాయ వ్యవస్థకు సంబంధించిన హెల్ప్ కావాలో దాన్ని కూడా ఏం చేస్తారంటే సో ఆన్లైన్లో కూడా నువ్వు ఈ సేవల్ని పొందవచ్చు అనమాట. ఆన్లైన్లో లాయర్ ఉంటాడట, నీ ప్రాబ్లం ఏముంది, సో నేను సార్ నేను ఇలాంటి మిస్టేక్ చేశాను, నన్ను ఇలాంటి కేసులలో ఇరికిచ్చినారు, సో మీరే నన్ను కాపాడాలంటే వాళ్ళు సజెషన్స్ ఇస్తుంటారు అనమాట. సో అలాంటి ప్రోగ్రామ్ ఏమంటే టెలీ లా ప్రోగ్రామ్ అంటాం. మీకు పాలిటీలో కూడా వస్తుంది, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి డిపిఎస్పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కూడా ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో ఒక భాగం. ఓకే, అయితే ఇది 2017 సంవత్సరంలో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో లీగల్ అడ్వైజర్స్ ఇస్తుంటారు లాయర్లు ఫ్రీగా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అందరికీ ఇవ్వరు, ఒక పర్టికులర్ ఇన్కమ్ లెవెల్ చాలా పూర్ పీపుల్కే ఇస్తుంటారు. అంటే మనం అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు ద వాట్ సెక్షన్ 11 ఆఫ్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ 1987 చట్టం ప్రకారం పూర్ పీపుల్కి ఫ్రీగా లాయర్ పెట్టి బాధించడము, ఫ్రీగా లాయర్ అడ్వైజులు ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఇప్పుడు దాదాపు 9 లక్షల మందికి ఇప్పటివరకు ఆన్లైన్లో ఫ్రీగా అడ్వైజులు ఇచ్చారంట. ఎంతమందికి, 9 లక్షల మందికి ఇప్పటివరకు. సో 2007లో లాంచ్ చేసిన తర్వాత ఫ్రీగా ఆన్లైన్లో 9 లక్షల మందికి న్యాయ వ్యవస్థ ద్వారా సపోర్ట్ అనేది అందింది. లాయర్లు అడ్వైజ్ ఇవ్వడం కానీ వాళ్ళ కేసులకు హెల్ప్ చేయడం కానీ జరిగిందన్నట్టు గవర్నమెంట్ అనే డాటా పబ్లిష్ చేయడం జరిగింది. 633 డిస్ట్రిక్ట్లలో 34 స్టేట్లలో దాదాపు 50,000 కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా దాదాపు 9 లక్షల మంది ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయినట్టు గవర్నమెంట్ చెప్తుంది. ఓకేనా, రైట్. మీకైతే ఎట్లయితే ఆన్లైన్ క్లాసులు వింటారో అట్లనే ఇది కూడా ఏంటి ఒక ఆన్లైన్లో సో ఎవరికైతే కేసులలో ఇరుక్కున్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం దాన్ని టెలీ లా ప్రోగ్రామ్ అంట. సో ఈ టెలీ లా ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది, ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇక్కడ చూడొచ్చు మీరు, యాక్సెస్ టు ద జస్టిస్ ఫర్ ఆల్. పూర్వాడు లాయర్ని పెట్టుకుని ఎట్లా వాదించుకుంటాడమ్మా, టుడే ఇన్ ఇండియా ఇస్ వాట్ జస్టిస్ ఇస్ వాట్ వెరీ కాస్ట్లీ. ఓకేనా, రైట్. సో ఆపేద్దాం, మనం ఎగ్జామ్ పర్పస్లో ఉందాం. ఓకే, నెక్స్ట్ మత్స్యసేతు. సో మత్స్యసేతు అనేది ఇక్కడ చూడండి, డిజిటల్ లెర్నింగ్ ఫర్ ద వాట్ బ్లూ రెవల్యూషన్ అంటున్నాడు. అంటే చేపల పెంపకానికి సంబంధించి చేపలను ఎట్లా పంపాలి, చేప ఎట్లా నీళ్ళల్లో ఎగురుతుంది, నీళ్ళల్లో ఎగిరినప్పుడు దానికి ఏ రోగం వస్తుంది, ఏ రోగం వస్తే ఏ బయటకి ఇవ్వాలి, ఇట్లాంటి అన్ని మనకి చేపల పెంపకం అనేది అంత ఈజీ కాదు. చేపలు ఒకదానికి రీజన్ అన్ని చేపలు చచ్చిపోతాయి. సో కాబట్టి చేపల పెంపకానికి సంబంధించి నువ్వేమైనా కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే, నీకేమైనా అడ్వైజర్స్ కావాలనుకుంటే, నీకేమైనా డౌట్స్ ఉంటే ఈ మత్స్యసేతు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ మత్స్యసేతు యాప్ ద్వారా చేపల పెంపకానికి సంబంధించిన మొత్తం ఆన్లైన్ కోర్స్ అనేది దీనికి సంబంధించి ఉంటుంది. పేరులోనే ఉంది, మత్స్య అంటే ఏంటిది, సేతు అంటే ఏంటి, బ్రిడ్జ్ అనమాట. సో మనకి మత్స్యసేతు చేపల పెంపకానికి సంబంధించినటువంటిది సో పూర్తి యాప్ అన్నమాట, అప్లికేషన్ ఇది డిజిటల్ లెర్నింగ్ యాప్ ఫర్ ద వాట్ బ్లూ రెవల్యూషన్. సో ఎవరు డెవలప్ చేశారు దీన్ని, ఈ యాప్ను డెవలప్ చేసినటువంటి ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్పస్లో. ఈ ఆర్గనైజ్ దిస్ ఈస్ డెవలప్డ్ బై ద వాట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సబ్సిడియరీ. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. ఎక్కడ ఉంది ఇది, భువనేశ్వర్లో ఉంది. హెడ్ క్వార్టర్ అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఏంటిది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఎక్కడుంది, భువనేశ్వర్. వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనికి ఫండింగ్ ఇచ్చింది ఎవరు, నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం జరిగింది. దిస్ యాప్ కాంప్రైజెస్ స్పీషీస్ వైజ్ ఆర్ సబ్జెక్ట్ వైజ్ సో సెల్ఫ్ లెర్నింగ్ ఆన్లైన్ కోర్స్ మాడ్యూల్స్. చేపల పెంపకం గురించి ఆన్లైన్లో ఎలా నేర్చుకోవాలి, ఎలా చేపల పెంపకం చేయాలి, వాటికి సంబంధించిన అంతా కూడా ఉంటాయి. సో దాని పేరు ఏంటిది, మత్స్యసేతు. ఎగ్జామ్లో ఏమి ఇంపార్టెంట్, మత్స్యసేతు పర్పస్ ఏంటిది, మత్స్యసేతు యాప్ డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు,
డెవలప్ చేసిన వాళ్ళు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఎక్కడ ఉందమ్మా, భువనేశ్వర్లో ఉంది. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో అది ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నా చాలు మీకు. ఏంటి ఇది ఇక్కడ ఉంది కదా కింద, ఏషియం డిజిటల్ లెర్నింగ్ ఫర్ ద వాట్ బ్లూ రెవల్యూషన్ అని. ఓకే రైట్. లార్జెస్ట్ సోలార్ పార్క్ రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ ఎక్కడుందమ్మా, మీ అందరికి తెలిసిన ముచ్చటే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడుంది, గుజరాత్లో ఉంటుంది సార్ అని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం రాన్ ఆఫ్ కచ్. సో రాన్ ఆఫ్ కచ్, సో ఈ ప్రాంతం ఇదే కదా గుజరాత్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా రాన్ ఆఫ్ కచ్ కదా. ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో దాదాపు మనకి 4.75 గిగావాట్స్ అని చెప్తున్నాడు. 4.7 గిగావాట్స్ అంటే 4575 ఎంత మెగావాట్స్. ఓకే, 4750 మెగావాట్ల సోలార్ పార్క్ను పెడుతున్నాము. ఇండియాలోనే ఇది లార్జెస్ట్ సోలార్ పార్క్ అవబోతుంది. ఏ ఏరియాలో, కవాడా అనే ప్రాంతంలో. రాన్ ఆఫ్ కచ్లోని ఇక్కడ కవాడా, ఏ ప్రాంతం అమ్మా, కవాడా, రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఉన్నటువంటి కవాడా అనే ఏరియాలో ఈ ప్లాంట్ అనేది పెట్టబోతున్నారు. ఎవరికి పెడుతున్నారు దీన్ని, ఎన్టీపీసీ పెడుతుంది. ఎవరు, ఎన్టీపీసీ వాళ్ళు ఇది పార్క్ను పెట్టబోతున్నారు అక్కడ. సో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ హ్యాస్ ఆల్సో సైన్డ్ ద ప్యాక్ట్ విత్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ద లడక్ టు సెట్, ఇది వేరేది ఇంకోటి అనుకోండి, నెక్స్ట్ చెప్తాను అది. ఇది మాత్రం ఇది కూడా ఎన్టీపీసీ వాళ్ళు పెడుతున్నారు. ఓకే, అట్లానే ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ ఉంది కదా, గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్, ఇది కూడా చెప్తాను నెక్స్ట్. ఓకే, ఇది అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడమ్మా, కవాడా, రాన్ ఆఫ్ కచ్. ఎంత దాని కెపాసిటీ ఎంత, ఇంత 4.75 గిగావాట్స్ లేదంటే 4750 మెగావాట్స్. ఎవరు పెడుతున్నారు, ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాడు పెడుతున్నారు. అంటే ఇది ఎన్టీపీసీ వాళ్ళదే. ఏంటిది, రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలని కొత్త ఆర్గనైజేషన్ పెట్టినారు ఎన్టీపీసీ. దాంట్లో వాళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఇంతకుముందు కోల్ కదా ఇది. సో కోల్ కాకుండా ఇప్పుడు దేన్ని ప్రమోట్ చేస్తున్నారు, రెన్యూవబుల్ ఎనర్జీ. సో కాబట్టి ఆర్గనైజేషన్ పేరు ఏమైంది, ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్. వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. కవాడా ప్రాంతం, రాన్ ఆఫ్ కచ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ NTPC REL, అదే NTPC రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ హ్యాస్ టు సెటప్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్. గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ అంటే మనం ఇంతకుముందు లాస్ట్ దాంట్లో తెలుసుకున్నాం. మనం వాటర్ని హైడ్రాలసిస్ చేస్తే, ఎలక్ట్రోలైసిస్ చేస్తే, వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే మనకి ఏం ప్రొడక్షన్ చేయాలి, మనము హైడ్రోజన్ని ప్రొడక్షన్ చేస్తుంటాం. ఇలా ప్రొడక్షన్ అయిన హైడ్రోజన్ ఏమంటాం మనం, గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పామా లేదా, మీకు గుర్తుంది కదా గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేయాలి. ఈ వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేయడానికి దేన్ని వాడితే, సోలార్ పవర్ని కానీ లేదంటే విండ్ పవర్ని కానీ మనం వాడితే దాన్ని ఏమంటాం, సో గ్రీన్ హైడ్రోజన్ అంటాం. అలా ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. దేనికోసం, ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కోసం. దేన్ని వాడితే, విండ్ ఎనర్జీని, సోలార్ ఎనర్జీని వాడిని వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేసి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటాం, గ్రీన్ హైడ్రోజన్ అంటాం. మనం పోయిన వీక్ కరెంట్ అఫైర్స్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. దేని గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి. సో కాబట్టి ఇలా గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికి కోసం అక్కడున్న వెహికల్స్లో కూడా గ్రీన్ హైడ్రోజన్ ద్వారానే, అక్కడున్న వెహికల్స్ కూడా గ్రీన్ హైడ్రోజన్ ద్వారానే నడవాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా లడక్ ప్రాంతంలో సో ఈ ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనేది ఏం చేస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఏ ప్రాంతంలో, లడాక్ ప్రాంతంలో. అంటే అక్కడ ఈ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడక్షన్ చేస్తారు, ప్లస్ అక్కడ ఉన్న వెహికల్స్ కూడా గ్రీన్ హైడ్రోజన్ని సప్లై చేయడం జరుగుతుంది. కానీ వెహికల్స్ సప్లై చేయాలంటే వెహికల్స్ యొక్క ఇంజన్స్ని కూడా మాడిఫై చేయాల్సి ఉంటుంది. హైడ్రోజన్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ ద వాట్, సో మొబిలిటీ ఆఫ్ ద వాట్ వెహికల్స్. సో ఓకేనా, సో ఎక్కడ రాబోతుంది అది మనకి, లడాక్లో రాబోతుంది. ఓకేనమ్మా. సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ, కవాడా, రాన్ ఆఫ్ కచ్లో. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ మనకి, లడాక్లో రాబోతుంది. ఓకేనా, గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్. రైట్. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఇంతకుముందు చెప్పడం ఎక్కడ, లడాక్లో రాబోతుంది. ఎవరు, ఎన్టీపీసీ వాళ్ళే తీసుకొచ్చారు. 100% రైట్. ఫస్ట్ ఎల్ఎన్జీ ప్లాంట్. ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఏంటిది, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటిది, మనకి న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఈ న్యాచురల్ గ్యాస్ని మొత్తం ఏం చేయాలి, కంప్రెస్ చేయాలమ్మా. 259 డిగ్రీ సెల్సియస్ వరకు ఏం చేయాలి, మనం కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. -259 డిగ్రీ సెల్సియస్ వరకు కంప్రెస్ చేస్తే అప్పుడు మనకి ఏమైతే, ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది తయారవుతుంది. కంప్రెషన్ చేయాలి. ఎంత, -259 డిగ్రీ సెల్సియస్ దగ్గర కంప్రెస్ చేస్తే అప్పుడు నీకు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది తయారవుతుంది. దేని నుంచి, న్యాచురల్ గ్యాస్ నుంచి. అలా భారతదేశంలో ఫస్ట్ లిక్విఫైడ్ ప్రైవేట్ సో ఓకే, ఫస్ట్ ప్రైవేట్ ఎల్ఎన్జీ ప్లాంట్ అనేది మనకు నాగ్పూర్లో పెట్టబోతున్నారు మనకి. సో నితిన్ గడ్కరీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ద కంట్రీస్ ఫస్ట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్, ఇక్కడ మిస్ అయిందమ్మ వర్డ్. ద కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ అనేది ఎక్కడ రాబోతుంది మనకి, నాగ్పూర్లో రాబోతుంది. సో నితిన్ గడ్కరీ నాగ్పూర్ నుంచే కదా, సో ఎంపీ. సో కాబట్టి అక్కడ నుంచి మనకి ఇది ఎల్ఎన్జీ టెర్మినల్ అనేది రాబోతుంది. ఇది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఈ న్యాచురల్ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కంప్రెస్ చేసి ఎల్ఎన్జీ ప్రొడ్యూస్ చేసి ఒక ప్లాంట్ పెట్టబోతున్నారు. ఎక్కడ, నాగ్పూర్లో. దట్ ఇస్ ద ఫస్ట్ ప్రైవేట్ ఎల్ఎన్జీ ప్లాంట్, ఎల్ఎన్జీ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ ఎక్కడ, నాగ్పూర్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగామిక్ గార్డెన్. క్రిప్టోగామ్స్ మనకి జనరల్గా మొక్కలు తీసుకున్నాం అనుకోండి, ప్లాంట్స్. ఫెనెరోగ్రామ్స్, క్రిప్టోగ్రామ్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఫెనెరోగ్రామ్స్, క్రిప్టోగ్రామ్స్. క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటిదంటే సీడ్లెస్ ప్లాంట్స్.
అంటే వాటిలో సీడ్స్ ఉండవు అనమాట. సీడ్లెస్ ప్లాంట్స్ ఏమంటాం మనం? సో సీడ్లెస్ అంటే ఈ ఏమంటాం విత్తనాలు లేనివి. సీడ్లెస్ ప్లాంట్స్ ఏమంటామమ్మా మనం? క్రిప్టోగ్రామ్స్ అని చెప్తుంటాం జనరల్లీ బయాలజికల్ లాంగ్వేజ్లో. సీడ్లెస్ ప్లాంట్స్ మరి సీడ్ లేకపోతే ఎట్లా? మామూలుగా ఇప్పుడు ఫ్లవర్స్కి ఏముంటాయమ్మా? సీడ్స్ ఉంటాయి, ఓకేనా? పాలిన్ గ్రెయిన్స్ అంటాం. ఆ పాలిన్ గ్రెయిన్స్ వేరే ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీప్రొడక్షన్ జరిగి అవి ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. జనరల్గా అది మనం చూస్తుంటాం. వాటిని ఏమంటాం? ఫెనెరోగ్రామ్స్ అంటాం. అలాంటి ప్లాంట్స్ ఏమంటాం? ఫెనెరోగ్రామ్స్. ఇవేంటిదంటే సీడ్లెస్ ప్లాంట్స్, వీటిలో సీడ్స్ ఉండవు. మరి సీడ్స్ లేని ఎట్లా కొత్త మొక్క ఎట్లా తయారవుతుంది అంటే వీటికి స్పోర్స్ ఉంటాయి. వీటికి ఏముంటాయి? స్పోర్స్ అనేది దాని ద్వారా రీప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది జనరల్గా. స్పోర్స్ ద్వారా ఆ స్పోర్స్ అనేది గాలిలో ఎగిరిపోతుంటాయి, వేరే దగ్గర పడుతుంటాయి. ఆ వేరే దగ్గర పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ మళ్ళీ వేరే ప్లాంట్ అనేది మొలుస్తూ ఉంటుంది. అది స్పోర్స్ ద్వారా జరుగుతుంటుంది అనమాట వీటిలో. అలాంటి క్రిప్టోగ్రామ్స్ సీడ్లెస్ ప్లాంట్స్. మొట్టమొదటిది మనకి ఎక్కడంటే చర్కతా. ఎక్కడ? చక్రతా టౌన్ ఆఫ్ ద డెహ్రాడూన్. సో చక్రతా టౌన్ ఆఫ్ ద డెహ్రాడూన్లో ఒక పెద్ద ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకి ఏంటిదంటే ఈ సీడ్లెస్ ప్లాంట్స్ యొక్క గార్డెన్స్ని మనం పెట్టబోతున్నాం. దాదాపు నియర్లీ 50 స్పీసీస్ అనేటివి లైకెన్స్ కానీ, ఫెర్నెస్ కానీ, ఫంగై అండ్ కలెక్టివ్ని, ఇవన్నీ క్రిప్టోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కలిపేసి ఒక పెద్ద గార్డెన్ని తయారు చేయబోతున్నాం. ఎక్కడ? ఈ ప్రాంతంలో. ఎక్కడ? చక్రతా టౌన్ ఆఫ్ ద డెహ్రాడూన్లో. ఇది ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగామ్ గార్డెన్. ఏంటిది? ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగామిక్ గార్డెన్. అంటే సీడ్లెస్ ప్లాంట్స్ ఉంటాయి అక్కడ. అన్నీ ఏముంటాయి? సీడ్లెస్ ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి. సీడ్లెస్ ప్లాంట్స్ని ఏమంటాం మనం? క్రిప్టోగ్రామ్స్ అంటాం. ప్లాంట్స్ 2 రకాలు, ఫెనెరోగ్రామ్స్, క్రిప్టోగ్రామ్స్. నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్. ఎక్కువ మొత్తంలో భారతదేశంలో మనకి దాదాపు ఇండియా కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్లో ఇవన్నిట్లలో కూడా ఎక్కువ మొత్తంలో రివర్స్ ఉంటాయి. ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ అన్నీ కలిపితే దాదాపు ఒక 3000 వరకు మనకి ఇండియాలో డాల్ఫిన్స్ ఉన్నాయి, ఈ 3 దేశాలలో కలిపి మేజర్గా. అయితే ఈ 3000 వరకు ఉన్న డాల్ఫిన్స్ లోపల దాదాపు మనకి ఎక్కువ మొత్తంలో డాల్ఫిన్స్ అనేటివి మనకి హాఫ్ ఆఫ్ ద డాల్ఫిన్స్ అనేవి బీహార్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి 3000 డాల్ఫిన్స్ లోపల సో హాఫ్ ఆఫ్ ద డాల్ఫిన్స్ అనేటివి దాదాపు మనకి బీహార్లోనే ఉన్నాయి. సో ఆ డాల్ఫిన్స్ ఎలా రక్షించాలంటే వాటికి సంబంధించిన దాని మీద కూడా మనం ఫుల్గా రీసెర్చ్ చేయాలి. అందుకోసం భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది ఇప్పుడు ఏంటిది? నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు ఇక్కడ పాట్నాలో. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ చూడండి అమ్మా, పాట్నా ఎక్కడ ఉంది నాకైతే కనిపిస్తలేదు. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద పాట్నా. సో హోమ్ ఫర్ ద వాట్ పాట్నా ఇక్కడ ఉంది చూడ. National Dolphin Research Center will be soon come up in the Patna. The process to set up the research center has started. So Bihar is the home to the half of the estimated 3000 gangetic dolphins. Dolphins అనేటివి ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మనకి. ఇప్పుడు 2019లో అప్రూవల్ తెలిపితే ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీరు డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది ఏంటిది? నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ పట్నాలో వస్తుంది. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఎక్కడ? లడాఖ్లో. ఫస్ట్ ఎల్ఎన్జీ టెర్మినల్ ఎక్కడ వస్తుంది? నాగ్పూర్లో. ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ వస్తుంది? కవాడా, రన్ ఆఫ్ కచ్. ఇవన్నీ డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ పడతాయి ఎగ్జామినేషన్లో. నువ్వు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, మెమొరీ బేస్డే. కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయి. ఇంకా అటు ఇటు చూసుకుంటా చదువుకున్నాం అనుకో అవి కూడా విక్తాయి. ఓకే, నెక్స్ట్ లైటనింగ్ స్ట్రైక్స్. మనం చూసారు మొన్న సెల్ఫీ తీసుకుంటా ఇట్లా సెల్ఫీ తీసుకుంటే ఇట్లా అంటే వాడు చచ్చిపోయాడు. ఆయన మొన్న పిడుగులు పడి మీరు చూసుంటారు అందరూ, రాజస్థాన్లో సెల్ఫీ తీసుకుంటే టక్మని పిడిగాచి చచ్చిపోయారా లేదు. అయితే ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ఇవే లైటనింగ్ స్ట్రైక్స్ పిడుగుపాటికి సంబంధించిన రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఈ పిడుగులు మరి ఎన్ని పిడుగులు పడుతున్నాయనేది లాస్ట్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనకి జూలై 11th ఆఫ్ ద 2011 రోజు దాదాపు 70 పీపుల్ చనిపోయినారు ఆ ఒకటే రోజు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియాలో పిడుగుపాటికి ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము ఏమొచ్చినది? ఫైండింగ్స్ ఆఫ్ ద సెకండ్ యాన్యువల్ లైటనింగ్ రిపోర్ట్. ఈ పిడుగుకి సంబంధించిన రిపోర్ట్ చూస్తే మనకి ఎప్పటి నుంచి ఏప్రిల్ 1 నుంచి 2020 నుంచి మార్చ్ 31 ఆఫ్ ద 2021 వరకు దాదాపు 401 మంది చనిపోవడం జరిగింది పిడుగు వల్ల. అయితే ఎక్కువ మొత్తంలో పిడుగులు ఎక్కడ వచ్చినాయంటే సో మనకి ఎక్కువ మొత్తంలో బీహార్ దెన్ ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్ 238. సో ఎక్కువ మొత్తంలో మనకి బీహార్లో ఎక్కువ మొత్తంలో పిడుగుపాటికి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఉన్నది ఎక్కువ మొత్తంలో. సో బీహార్ ఈజ్ రికార్డెడ్ జంప్ ఆన్ ద 81% ఫ్రమ్ ద 221 డెత్స్ టు 401 డెత్స్ ఇన్ ద 2000 ఏప్రిల్ 1 22 మార్చ్ 21 వరకు. ఇక్కడ 401 మంది దాదాపు ఒకటే రాష్ట్రం నుంచి చనిపోయినారు. ఎక్కడ? బీహార్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. సో హైయెస్ట్ లైటనింగ్ స్ట్రైక్స్ వల్ల చనిపోయిన రాష్ట్రం ఏది? బీహార్లో ఎక్కువ మంది పిడుగుపాటికి సంబంధించి పిడుగుల వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది? బీహార్, దెన్ ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్లో ఉన్నది. దాని తర్వాత యూపీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాదాపు ఇక్కడ 401 మనకి ఉన్నాయి మనకి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఖాదీ ప్రాకృతిక్ పెయింటింగ్. ప్రకృతి అంటే న్యాచురలే కదా. సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా మనకి నితిన్ గడ్కరీ సో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ పెయింట్ మేడ్ ఫ్రమ్ ద కౌ డంగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కౌ డంగ్ నుంచి పెయింట్ను తయారు చేశారు. ఆ పెయింట్ పేరు ఏంటిది? ఖాదీ ప్రాకృతిక్ పెయింట్.
ప్రాకృతిక అంటే ఏంటి, ప్రకృతి నుంచి కదా, సో ప్రకృతి నుంచి కౌడంగ్ నుంచి. సో ఈ పెయింట్ని ప్రమోట్ చేయడానికి కోసము మనకి నితిన్ గడ్కరీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ అంబాసిడర్ ఫర్ ద వాట్, సో ప్రమోషన్ ఆఫ్ దీస్ ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ నుంచి నితిన్ గడ్కరీని అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ద పెయింట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ విత్ ద వాట్ ట్విన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వాట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద వాట్ ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ క్రియేటింగ్ ద వాట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. కౌడంగ్ ద్వారా పెయింట్ తయారు చేస్తున్నట్టే ఫార్మర్కి ఇన్కమ్ వస్తున్నట్టు కదా, కౌడంగ్ అమ్ముకుంటే ఇన్కమ్ వస్తుంది కదా, సో ఆ విధంగా. సో దీనికోసం సో నితిన్ గడ్కరీ అంబాసిడర్గా సో అపాయింట్ చేయడం జరిగింది. అతను దాన్ని ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో అంబాసిడర్ని అడగవచ్చు, లేదంటే ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ అంటే ఏంటిదని అడగవచ్చు. కౌడంగ్ నుంచి తయారు చేసే దాన్ని ఏమంటాం, సో ఖాదీ ప్రాకృతిక్ పెయింట్, ఇండియాస్ ఫస్ట్ మేడ్ ఫ్రమ్ దట్ కౌడంగ్. గాంధీనగర్ రైల్వే స్టేషన్. సో మనకి రైల్వే స్టేషన్లు అనేది మీరు అందరూ చూస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్ల దగ్గర ఏముంటుందో ఒక రేకుల షెడ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆలోచించండి, రేకుల షెడ్ తీసేసి 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టడానికి ఏమైతే షాపింగ్ మాల్ ఉంటుంది, థియేటర్ ఉంటుంది. సో 9 గంటలకు ట్రైన్ బుక్ చేసుకుంటే 6 గంటలకు పోయి సినిమా చూసి డైరెక్ట్ ట్రైన్ ఎక్కి ఇంటికి పోతావు. పాసిబిలిటీ ఉంది కదా. కానీ మన రైల్వే స్టేషన్లు ఎట్లుంటాయి, అన్ని రేకుల షెడ్లే. రేకుల షెడ్లు కాకుండా ఆ రేకుల షెడ్లు అన్నీ తీసేసామనుకోండి, రేకుల షెడ్లు తీసేసి ఒక 5 ఫ్లోర్ల 6 ఫ్లోర్ల బిల్డింగ్స్ కట్టామనుకో, అప్పుడు ఎట్లుంటుందో ఆయించండి. ఇక రైల్వే స్టేషన్లు అంతా షాపింగ్, ఇక మీరంతా షాపింగ్ మాల్ అంతా రైల్వే స్టేషన్లోనే చేస్తుంటారు, అవునా? అయితే అలాంటిది ఎప్పటి నుంచో ఆలోచనలు ఉన్నాయి. చాలా కంపెనీస్ కూడా రికమెండేషన్ ఇచ్చింది, రైల్వేల యొక్క ఇన్కమ్ పెరగాలంటే రేకుల షెడ్లను తీసేసి అక్కడ పెద్ద పెద్ద ఫ్లోర్స్ కట్టి షాపింగ్ మాల్స్, థియేటర్లు కనుక రైల్వే స్టేషన్లలో పెట్టినట్టయితే ఎక్కువ మొత్తంలో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని ఎప్పటి నుంచో ఆలోచన. మీరు చూడండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, నాంపల్లి రైల్వే స్టేషన్, ఇవన్నీ చూడండి, అన్ని రేకుల షెడ్లే. కానీ ఎంత స్పేస్ ఉంది. ఆ రేకుల షెడ్ ప్లేస్లో బిల్డింగ్స్ కడితే ఏమవుతుంది, మా కింద రైల్వే స్టేషన్ ఉంటుంది, పైన షాపింగ్ మాల్స్, మిగతా బిజినెస్ జరుగుద్దిగా. సో అలా మనకు మొట్టమొదటిసారిగా గాంధీనగర్లో నిర్మించడం జరిగింది. గాంధీనగర్లో ఉన్న రైల్వే స్టేషన్లో ఏంటంటే 5 స్టార్ హోటల్ నిర్మించడం జరిగింది. ఫస్ట్ మోడర్న్ రైల్వే స్టేషన్ అన్నమాట ఇది. అంటే రైల్వే స్టేషన్లో ఒక 5 స్టార్ హోటల్ నిర్మించినటువంటి మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఇదే. ఏది, సో గాంధీనగర్ రైల్వే స్టేషన్. దాదాపు మీరు చూడొచ్చు 76 మీటర్ల ఎత్తున్నటువంటి 5 స్టార్ హోటల్ నిర్మించింది. ఇది గాంధీనగర్లోనే టాలెస్ట్ బిల్డింగ్ ఇది. అలా ఒక 5 స్టార్ హోటల్ని నిర్మించి దాదాపు చూడొచ్చు మనకి 318 రూమ్స్, 7400 స్క్వేర్ మీటర్ లోపల. సో ఇది మొత్తం కూడా మనకి పెద్ద జూలై 16, 2021 రోజు నరేంద్ర మోదీ ఆల్రెడీ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మనకి. సో ఈ 5 స్టార్ హోటల్. సో కాబట్టి ఫస్ట్ మోడర్నైజేషన్, ద ఫస్ట్ రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్స్ హ్యాస్ బిగన్ ఎట్ సో గాంధీనగర్ రైల్వే స్టేషన్. ఇది చూడొచ్చు, ఇగో ఇదంతా మీకు కనిపిస్తుంది, కింద రైల్వే స్టేషన్ ఉంది, ఈ పైన ఇదంతా కూడా 5 స్టార్ హోటల్ ఇది మొత్తం. ఓకే, కింద నువ్వు ట్రైన్ వచ్చినప్పుడు ఎక్కిపోతావు, ట్రైన్ వచ్చేంత వరకు ఏం చేస్తావు, ఇక్కడ సినిమా హాలో, ఇక్కడ షాపింగ్ మాలో, ఏదో రెస్టారెంటో ఏదో ఒకటి ఉంటే తినుకుంటూ ఎడతావు కదా అందులో, రైట్? అట్లా ఇన్కమ్ వస్తుంది కదమ్మా మేజర్గా. అయితే ఆ రేకుల షెడ్ల వల్ల ఏం ఉపయోగం, రైట్? నెక్స్ట్ వన్, సో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ఏదో ఇన్స్టిట్యూట్ ఉందట, దాని పేరు మార్చారట. ఇది కూడా మనం చదువుకోవాలి ఎగ్జామ్కి, రైట్? చూద్దాం ఏం ఇన్స్టిట్యూట్ అట చూద్దాం. నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఫోక్ మెడిసిన్. ఓకే, ఫోక్ మెడిసిన్, దాన్ని ఏమంటాం, ఎన్ఈఏ నీఫేమ్ అని పిలుస్తున్నాం. ఎక్కడ ఉంది అది? ఫాసిఘాట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్కడ ఇది? ఫాసిఘాట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఏది? నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఫోక్ మెడిసిన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిన, దీని ఒక పేరును మార్చడం జరిగింది. దీన్ని ఏ విధంగా పేరు మార్చింది? నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ అని పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ఏం అడుగుతాను నేను ఎగ్జామినేషన్లో, ఈ పాత పేరు అంతమైపోయినట్టే కదా, పాత పేరు తీసేసినట్టే కదా. ఇప్పుడు ఎగ్జామినేషన్లో మనం అడిగే క్వశ్చన్ ఏంటిది, ఇది అడుగుతాడు. నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటాడు. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ అదే, ఫాసిఘాట్ అరుణాచల్ ప్రదేశ్. ఆ ఇన్స్టిట్యూట్నే కొత్త పేరు మార్చడం జరిగింది. సో ఇక అంతకుమించి మనకు పెద్దగా ఏం అవసరం లేదు అక్కడ ముచ్చట. ఓకే, ఫాసిఘాట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏదంటే ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, రైట్? నెక్స్ట్ భీమ్ యూపీఐ మీ అందరికి తెలుసు, క్యూఆర్ కోడ్ వచ్చేది. ఓకే, తుమ్మిన దగ్గిన అంతా కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తుంటాం, మీ అందరికి తెలిసిందే. సో ఇదేంటిది? భీమ్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. అది యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది మీ అందరికి తెలుసు. ఇప్పుడు యూనిఫై ఇంటర్ఫేస్ అనేది మన పేద దేశమైన భారతదేశంలోనే కాకుండా కొన్ని వేరే దేశాలు కూడా యూపీఐని వాడుతున్నాయి. సో అందుకోసం ఇది న్యూస్లో ఉందన్నమాట. మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎప్పుడు 2018లో సింగపూర్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు సింగపూర్తో కాదు ఈ కొత్త ఏషం ఎవరు వేశారంటే మళ్ళీ భూటాన్ కూడా ఏషం వేసుకున్నది. ఇప్పుడు ఏమని, నేను కూడా భారతదేశంలో మంచిగా ఉంది అది యూపీఐ, నేను కూడా వాడుకుంటా, నాకు కూడా సంతోషం అని చెప్పేసి సింగపూర్ ఫస్ట్ ఏషం ఎత్తి రెండోసారి ఏషం ఎవడు వేసినాడు, ఇప్పుడు భూటాన్ కూడా వేసినాడు ఏషం. ఏమని, నేను కూడా దీన్ని వాడుకుంటాను. దేన్ని? భారతదేశంలో వాడుతున్నటువంటి భీమ్ యూపీఐ అయితే మీరు అందరూ వాడుతుంటారు, నేను దీన్ని పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీరు అందరూ ఆన్లైన్లో వాడుతుంటారు కాబట్టి. ఓకే, రైట్. కాబట్టి ఇప్పుడు ఎవరు? భూటాన్. సో భూటాన్ హ్యాస్ బికేమ్ ద వాట్ ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ ద వాట్ ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అండ్ క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇట్ ఈస్ ఆల్సో సెకండ్ కంట్రీ ఆఫ్టర్ ద సింగపూర్ టు హ్యావ్ ద వాట్ భీమ్ అండ్ ద యూపీఐ యాక్సెప్టెన్స్ ఇన్ మర్చెంటల్ లొకేషన్స్. Okay, so Bhutan will be the what only country both issues and accept the what rupee cards as well as what Bhim UPI. So
అలా మీకు తెలిసింది భీమ్ యూపీఐ. అయితే సింగపూర్కి భూటాన్కి తేడా ఏంటంటే సింగపూర్ అనేది భీమ్ ద్వారా యాక్సెప్ట్ చేస్తుంది. భీమ్ ద్వారా పేమెంట్ చేసామనుకోండి యాక్సెప్ట్ చేస్తుంది. కానీ భీముకి సంబంధించినటువంటివి ఉన్నాయి కదా, ఇది ఈ రూపే కార్డ్స్ కానీ ఇవన్నీ ఇష్యూ చేసే పవర్ లేదు సింగపూర్లో ఏంటిదంటే నువ్వు సింగపూర్కి పోయినావు అనుకుందాం, సింగపూర్కి వెళ్ళి టూరిజం వెళ్ళినావు, పేమెంట్ చేయాలంటే అక్కడ భీమ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, అంతవరకు మాత్రమే సింగపూర్లో ఉంది. కానీ భూటాన్లో ఏంటిది, నువ్వు పేమెంట్ చేయొచ్చు, అలాగే భూటాన్ అండ్ గవర్నమెంట్ అనేది నీకు రూపే కార్డులు డెబిట్ కార్డులు కూడా ఇష్యూ చేసే కెపాసిటీ కూడా కల్పించారు భూటాన్కి. సింగపూర్కి భూటాన్కి తేడా ఏంటిదంటే అదొకటి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళు యాక్సెప్ట్ చేయడంతో పాటు ఇష్యూ కూడా చేస్తారు. ఎవరు? భూటాన్ వాళ్ళు. అదే మేజర్ డిఫరెన్స్. సో ఓకే రైట్. ఈ భీమ్ యూపీఐ ఎవరు స్టార్ట్ చేశారు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మనకి డిసెంబర్ 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో జరిగే అన్ని ఆన్లైన్ పేమెంట్స్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటాయి. ఆల్ ద రీటైల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా ఈజ్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏదో కనిపిస్తుంది రైట్. ఏముంది ఇక్కడ? ఇండియా బ్యాక్ ద వాట్ 679 మెగావాట్స్ ఆఫ్ ద వాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. సో ఇన్ నేపాల్లో ఉన్నటువంటి ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని కట్టడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేపాల్ గవర్నమెంట్ తోటి సైన్ చేయడం జరిగింది. దాన్ని లోవర్ అరుణ్ ప్రాజెక్ట్, అరుణ్ రివర్ పైన. ఏ రివర్ పైన? అరుణ్ రివర్ పైన. సో దీన్ని లోవర్ అరుణ్ ప్రాజెక్ట్ అని చెప్తుంటాం. ఏంటిది? నేపాల్లో కడుతున్నాం, ఇండియాలో కాదు. మనము టెక్నాలజీ సప్లై చేసి మనం కట్టిస్తున్నాం. $1.4 బిలియన్ తోటి ఆల్మోస్ట్ మనం సైన్ చేయడం జరిగింది. లోవర్ అరుణ్ ప్రాజెక్ట్ అనేది ఎంత? 679 మెగావాట్స్ తోటి మనం కట్టబోతున్నాం. ఏ దేశంలో? నేపాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కట్టిస్తుంది అనమాట. జాయింట్ వెంచర్ అనమాట ఇది. ఓకే చూద్దాం ఏంటిదని. లోవర్ అరుణ్ ప్రాజెక్ట్. ఓకే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అరుణ్ రివర్ అనేది. ఏ రివర్ పైన కడుతున్నాం? ఈ లోవర్ అరుణ్ అనేది ఏంటిది? రివర్ పేరు. ఆ రివర్ పైన కడుతున్నాం కాబట్టి లోవర్ అరుణ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం. ఎంత? 679 మెగావాట్స్. ఓకే దట్ పాసెస్. ఈ రివర్ ఏదైతే ఉందో ఈ రివర్ అనేది ఫైనల్గా దేంట్లోకి వెళ్తే సప్తకోశి రివర్లోకి ఎంట్రీ అవుతుంటుంది. ఏది? అరుణ్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద వాట్ సప్తకోశి రివర్. రైట్. అవి ఇక్కడ నేపాల్లో ఫ్లో అవుతుంటుంది, మన ఇండియాలో కాదు, నేపాల్లో ఫ్లో అవుతుంటుంది. ఏ రివర్? అరుణ్ రివర్ అనేది. అరుణ్ రివర్ అనేది మళ్ళీ దేంట్లోకి వెళ్తుంటుంది? సప్తకోశి రివర్లోకి ఎంట్రీ అవుతూ ఉంటుంది. ఓకే అయితే అంతకుముందు ఇండియా అనేది 900 మెగావాట్స్ ఉన్నటువంటి అరుణ్ 3 ప్రాజెక్ట్ని కట్టియడం జరిగింది 3 years బ్యాక్. మనకి $1.04 బిలియన్ తోటి ఆల్రెడీ అంతకుముందు ఒక ప్రాజెక్ట్ నిర్మించి ఇచ్చేసాం నేపాల్కి. అది అయిపోయింది, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాని పేరు ఏంటిది? అరుణ్ 3 9000 మెగావాట్స్. ఇప్పుడు రెండవ ప్రాజెక్ట్ ఏంటిది? లోవర్ అరుణ్ ప్రాజెక్ట్. ఇది 679 మెగావాట్స్. అంటే నేపాల్కి 2 ప్రాజెక్టులకి మనం సాయం చేసాం. ఒకటి అరుణ్ 3, అది ఆల్రెడీ అయిపోయింది 9000 మెగావాట్స్. ఇప్పుడు సెకండ్ది కట్టబోతున్నాం 679 మెగావాట్స్ తోటి. ఇది సెకండ్ది కట్టబోతున్నాం మనం. ఓకేనా? సో కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు అనేటివి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో 2 కూడా మనం కట్టించాం. అయితే ఇది $1.04 తోటి అయితే ఇది ఇప్పుడు కట్టబోయేది ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది చూడండి. దిస్ విల్ బి ద వాట్ సెకండ్ మెగా వెంచర్ ప్రాజెక్ట్ ఇన్ నేపాల్ బై ద వాట్ ఇండియా. ఆల్మోస్ట్ $1.3 to $1.4 బిలియన్ తోటి కట్టబోతున్నాం ఇది. సో ఇక్కడ చూడండి $1.3 బిలియన్ అనేది కట్టబోతున్నాం. ఎవరు కడుతున్నారు దీన్ని? సట్లజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా అనే కంపెనీ దాన్ని కట్టబోతుంది అక్కడ, SVJC. సో 1.3 బిలియన్ తోటి. దిస్ ఇస్ ద వాట్ సెకండ్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఇండియా ఇన్ నేపాల్. ఫస్ట్ ఎందుకు? అంతకుముందు ఇది కట్టేసాం మనం. ఇది 1.4 బిలియన్స్ తోటి. ఇది ఇప్పుడు 1.3 బిలియన్స్ తోటి కడుతున్నాం. అంటే ఇదే ఇంతకుముందు నేపాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే ఇప్పటి వరకు. $1.3 అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ నేపాల్. ఏ ప్రాజెక్ట్ కోసం పెడుతుంది? సో దానికోసం 679 మెగావాట్స్ ఉన్నటువంటి లోవర్ అరుణ్ ప్రాజెక్ట్ ఇక్కడ నేపాల్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఖాదీ ట్రేడ్ మార్క్. ఈ ఖాదీ మీకు అందరికీ తెలుసు. ఈ ఖాదీ వస్త్రాలు, ఖాదీ బండాగారు అనేది బయటకు ఉంటాయి. మహాత్మా గాంధీ ఐడియల్స్ తోటి ఖాదీ వస్త్రాలు మీ అందరికీ తెలుసు. ఓకే రైట్. సో ఈ ఖాదీ వస్త్రాలను తయారు చేసేదానికి ఖాదీ విలేజ్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఖాదీ ఇండస్ట్రీస్ అండ్ విలేజ్ కమిషన్ అనేది ఒకటి మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. KVIS అనేది ఎప్పుడు? సెకండ్ 5 year ప్లాన్లో స్టార్ట్ చేసాం. సెకండ్ 5 year ప్లాన్ అంటే ఇప్పుడు 1956 నుంచి 1960 వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ ఏమంటాం మనం? సెకండ్ 5 year ప్లాన్స్ అంటాం. మీకు ఆల్రెడీ మనకి APPSC AEEలో అడిగినాడు ఈ క్వశ్చన్. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏ 5 year ప్లాన్లో ఎస్టాబ్లిష్మెంట్ చేశాను అనేది మనకు ప్రీవియస్ క్వశ్చన్. అది సెకండ్ 5 year ప్లాన్లో ఎకనామిక్స్లో వస్తుంది మీకు. దాన్ని ఓకే ఎకనామిక్స్ తెలియని వాళ్ళు భయపడద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. సెకండ్ 5 year ప్లాన్లో మరి భారతదేశంలో ఖాదీ వస్త్రాలని తయారు చేయాలన్నా, ఆ ఖాదీ వస్త్రాలను వేరే దేశాలకు ఎగుమతి చేయాలన్నా దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, అపెక్స్ ఆర్గనైజేషన్. అది ఇదే. ఏది? ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది. ఓకే అయితే ఇప్పుడు ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది వేరే దేశాల్లో కూడా ఖాదీ వస్త్రాలను అమ్మడానికి పర్మిషన్ వచ్చిందనమాట. అంటే ఖాదీ అనే ట్రేడ్ ఉంటుంది కదా, బ్రాండ్. ఆ బ్రాండ్ని వేరే దేశాలలో కూడా ఉపయోగించుకొని ఖాదీ వస్త్రాలని ఆ దేశాలలో మనకు అమ్ముకోవడానికి కోసము పర్మిషన్ రావడం జరిగింది. ఆ దేశాలలో ఏంటిదంటే ఒకటి భూటాన్.
ఏది భూటాన్ ఒకటి, నెక్స్ట్ యూఏఈ, ఇది ఫస్ట్ గల్ఫ్ కంట్రీ, అండ్ తర్వాత ఇంకొక కంట్రీ వచ్చేసి మనకి మెక్సికో. ఈ 3 దేశాలలో మనం ఖాదీ అనే బ్రాండ్ నేమ్ తోటి మన వస్త్రాలని అమ్ముకోవడానికి పర్మిషన్ రావడం జరిగింది. ఎక్కడెక్కడ రీసెంట్గా ఇక్కడ భూటాన్ లోపల, నెక్స్ట్ యూఏఈ అంటే ఏంటిది? సో యూఏఈ అనేది ఫస్ట్ గల్ఫ్ కంట్రీ, మనకి పర్మిషన్ వచ్చినటువంటి ఫస్ట్ గల్ఫ్ కంట్రీ ఏంటిది? యూఏఈ. ఖాదీ అనే బ్రాండ్ తోటి, ఖాదీ అనే ట్రేడ్ మార్క్ తోటి మనం అమ్మచ్చు అనమాట. సో అలా భూటాన్ కానీ, నెక్స్ట్ యూఏఈ కానీ, నెక్స్ట్ ఏంటిది మెక్సికో కానీ ఈ సంవత్సరంలో వచ్చినాయి అనమాట. ఇవి రీసెంట్గా వచ్చినటువంటి. ఇప్పుడు రీసెంట్గా ఏ దేశంలో? భూటాన్లో. అయితే అంతకుముందు ఏ దేశాలలో అంటే అంతకుముందు యునైటెడ్ కింగ్డమ్లో కానీ, జర్మనీ కానీ, ఆస్ట్రేలియా కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఈ యూరోపియన్ యూనియన్ కానీ ఈ దేశాలలో కూడా ఖాదీ అనే బ్రాండ్ తోటి మనకు అమ్ముకోవడానికి పర్మిషన్ ఉంది. కానీ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మనం ఏం చదవాలంటే ఇప్పుడు రీసెంట్గా ఏ దేశంలో వచ్చినాయంటే రీసెంట్గా మనకు 2 దేశాలకి రావడం జరిగింది. ఒకటి జూన్ 2028 రోజు మనకు యూఏఈ నుంచి, అలాగే జూలై 9th రోజు నుంచి భూటాన్ నుంచి పర్మిషన్ రావడం జరిగింది. ఈ ఖాదీ అనే ట్రేడ్ మార్క్ తోటి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మా దేశంలో అమ్ముకోవచ్చు అని చెప్పేసి. ఓకేనా? ఓవరాల్గా ఈ అన్ని దేశాలలో ఖాదీ బ్రాండ్ మార్క్ అనేది వ్యాలిడ్ అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ పర్పస్లో ఏంటిది రీసెంట్గా అంటే భూటాన్కి వచ్చింది, నెక్స్ట్ ఈ 2 దేశాలు యూఏఈ నుంచి వచ్చింది. ఇదైతే డిసెంబర్ 2020లో మనకు మెక్సికో కూడా వచ్చింది. అంత అది అవుట్డేటెడ్ కొంచెం. ఈ 2 మాత్రం yellow కలర్లో ఉన్నాయి మాత్రం పక్కా ఎగ్జామ్. నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇక అందరికీ ఫ్లవర్స్ అంటే ఇష్టం. గర్ల్ ఫ్రెండ్కి ఫ్లవర్స్ ఇవ్వాలి, షోలో పూలు పెట్టాలనేది ఇష్టం కదా అందరికీ. సో ఫ్లవర్స్. సో ఈ ఫ్లవర్స్ అనేది సో మనకి సిక్కిం అనేది జస్ట్ భారతదేశంలో చాలా తక్కువ, మన అందరికీ తెలుసు. సిక్కిం అనేది ఇక్కడ ఎక్కడో ఉంటుంది. మీరు ఈ మధ్యన సినిమా పేరు గుర్తొస్తలేదు, ఉప్పెన సినిమాలో పోతూ ఉంటారు కదా హీరోయిన్, ఇక్కడ సిక్కింలోకి పోతారు కదా, రైట్. చూస్తే ఇప్పుడు సిక్కిం అనేది చిన్నది, 1% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా. కానీ 1% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఉన్న సిక్కింలో భారతదేశంలో ఉన్నటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్లో 27% ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటివి సిక్కింలో ఉన్నట్టు మనకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లో తేల్చడం జరిగింది. దాదాపు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక 18,000 స్పీషీస్ ఏది మొక్కలు ఏవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ భారతదేశంలో ఉన్నటువంటి 18,000 ఫ్లవరింగ్ ప్లాంట్స్లో దాదాపు 4,912 ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది జస్ట్ సిక్కింలోనే ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి 27% ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది చిన్న రాష్ట్రం, 1% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఉన్నటువంటి రాష్ట్రంలో మనకి 27% ఆఫ్ ద పుష్పించే మొక్కలు అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సిక్కిం రాష్ట్రంలో ఉన్నాయి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో దాదాపు స్పీషీస్ ఎన్ని 1800లలో 4,900 స్పీసీస్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ ద సిక్కిం స్ప్రెడ్ ఓవర్ ద వాట్ దిస్ 7,096 స్క్వేర్ కిలోమీటర్స్ ఆర్ ద వాట్ యూనిక్నెస్ టు ద వాట్ దిస్ వన్ ఎంత 27%. ఎగ్జామ్ పర్పస్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది మనకి. ఇండియాస్ హైయెస్ట్ పీక్ ఏదమ్మా? భారతదేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏది? కాంచన్జంగా 8586 మీటర్స్ ఆఫ్ ద హైట్. ఇండియాస్ హైయెస్ట్ పీక్ ఇన్ ద హిమాలయాస్ ఏది? కాంచన్జంగా. సో ఈ కాంచన్జంగా కూడా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ సిక్కింలోనే కదా. ఇక్కడ ఉన్నటువంటి పీక్ పేరు ఏంటిదమ్మా? కాంచన్జంగా పీక్. భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏది? ఇదే కదా కాంచన్జంగా. సో ఎంత 8586 మీటర్స్ అనేది మనకి కాంచన్జంగా ఇండియాస్ హైయెస్ట్ పీక్. కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ కూడా ఎక్కడ ఉంది? సిక్కింలోనే ఉంది. ఆ కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉందో అది యునెస్కో రికగ్నైజేషన్ కూడా వచ్చింది దానికి. సో కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్లోనే ఈ ఎక్కువ మొత్తంలో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటివి ఉన్నాయి మనకి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మదురై మల్లెలట. ఇంతకుముందే ఫ్లవర్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఏమైంది? మల్లెలట. ఈ మల్లెలు అనేటివి తమిళనాడు నుంచి దుబాయ్లో మన తెలుగు వాళ్ళు, అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ కూడా వెంకటేశ్వర స్వామికి, సాయిబాబాకి ఓ దేవుడు మంచి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అని మొక్కాలి కదా, పూలు పెట్టి మల్లెపూలు పెట్టి మత్తు చల్లాలి కదా దేవునికి. సో కాబట్టి అందుకోసమే మనకు మదురైలో ఉన్నటువంటి మల్లెలకు ఎక్కువ మత్తు వాసన ఉంటుందంట. సో వాటిని వేరే దేశానికి ఎగుమతి చేయడానికి కోసం పర్మిషన్ రావడం జరిగింది. అందుకోసం ఏమంటే మదురై మల్లె అండ్ అదర్ ట్రెడిషనల్ ఫ్లవర్స్ సచ్ యాజ్ వాట్ లిల్లీ కానీ, రోజ్ కానీ, చామంతి కానీ, మ్యారీగోల్డ్, బంతిపూలు కానీ ఎక్స్పోర్టెడ్ ద యూఎస్ఏ, దుబాయ్ ఫ్రమ్ ద వాట్ తమిళనాడు. వాటికి పర్మిషన్ రావడం జరిగింది. ఎందుకంటే ఇవి జనరల్గా వీటిని ఏమంటామంటే ఎయిర్పోర్ట్లలో పర్మిషన్ ఇవ్వరు వీటికి, క్వారంటైన్ లాస్ అంటాం. క్వారంటైన్ లాస్ అంటే ఏంటిది? ఇప్పుడు కరోనా ద్వారా మీ అందరికీ తెలిసింది. ఒకరికి డిసీజ్ వచ్చిందంటే 100 మందికి డిసీజ్ వస్తుందని మీకు తెలిసింది కదా. అట్లానే ఈ ఫ్లవర్స్ కూడా భారతదేశంలో ఉన్న ఫ్లవర్స్ కింద డిసీజ్ ఉందనుకోండి, వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసాం అనుకో, ఆ దేశంలో ఉన్న మొక్కలకు కూడా ఏమొస్తాయి? డిసీజ్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కరోనా ఎట్లయితే స్ప్రెడ్ అవుతుంది మనుషులకు, అట్లాగే ప్లాంట్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అందుకోసం స్ట్రిక్ట్ క్వారంటైన్ లాస్ ఉంటాయి, వీటిని అలో చేయరు. కానీ మన మధుర మీనాక్షి దయ వల్ల సో ఈ మత్తు చల్లే ఈ మల్లెపూలని సో దుబాయ్కి కానీ, యూఎస్ఏ కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ లభించింది. ఓకే, రైట్. నెక్స్ట్ స్పర్శ్ అంటే ద టచ్. ఓకే, సినిమా కాదు, సరే అది పక్కన పెడదాం. సో మినిస్ట్రీ ఆఫ్ ద డిఫెన్స్ యాజ్ ఇంప్లిమెంటింగ్ ద వాట్ స్పర్శ్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనకి ఫుల్ ఫామ్ ఉంది, ఏ సిస్టమ్ ఫర్ ద వాట్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్.
సిస్టమ్ ఫర్ ద వాట్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైతే డిఫెన్స్ పర్సనల్స్ దేశం కోసం సేవ చేసి సో చాలా రిటైర్మెంట్ అయ్యి ఉంటారు, వాళ్ళకి ఊకే పెన్షన్ రావాలంటే ఫస్ట్ అడుగుతాడు బతుకున్నావా సచ్చినావా అని అడుగుతాడు ఫస్ట్. అట్లా ఇన్సల్ట్ చేయకూడదు కదా. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో ఆ పెన్షన్ అని స్ట్రీమ్లైన్ చేయడానికి కోసం ఆన్లైన్లో ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసినారు, వాళ్ళకి పెన్షన్ పొందడానికి కోసం. ఎవరికి రిటైర్డ్ డిఫెన్స్ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించింది ఇది స్పర్శ అనేది ఒక సో పేరులోనే కనిపిస్తుంది కదా ఏమని, సిస్టమ్ ఫర్ ద వాట్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్. ఎవరు రిటైర్డ్ డిఫెన్స్ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ నార్గోల్ పోర్ట్. సో ఈ నార్గోల్ పోర్ట్ అనేది మనకి ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనకి నార్గోల్ పోర్ట్ అనేది. ఓకే, సో మనకి ఆల్రెడీ ముంబైలో సో ముంబై పోర్ట్ ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో ముంబై పోర్ట్ కానీ జేఎన్పీటీ పోర్ట్ కానీ ఈ గుజరాత్లో ఉన్నటువంటి ఇక్కడ చిన్నగా మనకి సూరత్కి దగ్గరగా మనకి ఏంటిది నార్గోల్ పోర్ట్. ఇక్కడ ఏం కడుతున్నాం మనం, నార్గోల్ పోర్ట్ అనేది కడుతున్నాం. ఇక్కడ ముంబైలో ఏముంది మనకి జేఎన్పీటీ పోర్ట్ ఉంది. ఇక్కడ ఏముంది మనకి ముంబైలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అనేది ఎక్కడ ఉంది మనకి ముంబైలో ఉంది. ఇక్కడ గుజరాత్లో సూరత్కి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో మన ఈ నాగోర్ పోర్ట్ అని నిర్మిస్తున్నాం ఇక్కడ గుజరాత్లో. ఎందుకంటే ఈ జేఎన్పీటీ పోర్ట్ ఏదైతే ఉందో ముంబైలో దీని ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది అనమాట. ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది అక్కడ రద్దీని తగ్గించడానికి కోసం షిప్స్ యొక్క ట్రాఫిక్ ఎక్కువైపోయింది జేఎన్పీటీ పోర్ట్లో. అందుకోసం అక్కడ ట్రాఫిక్ని తగ్గించడానికి కోసం మన నార్గోల్ పోర్ట్ అనేది మనకి గుజరాత్లో కట్టబోతున్నాం. దీనికి క్లియరెన్స్ రావడం ఎప్పుడో 21 సంవత్సరాల క్రితం బీజం పడింది 1997లో. కానీ అక్కడ ఉన్నటువంటి పీపుల్ ప్రొటెస్ట్ చేయడం ద్వారా అది అట్లనే డిలే అవుతూ 2021 సంవత్సరానికి మళ్ళీ పురుడు పోసుకుంది అది ఫైనల్గా. ఓకే, సో ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్ పడడానికి అవకాశం ఉందమ్మా. నార్గోల్ పోర్ట్ అనేది ఎక్కడ నిర్మిస్తున్నారు అనేది మనకి అవకాశం ఉంది. సో ఇక్కడ నార్గోల్ విలేజ్ ఇన్ ద వాట్ ఉమర్గాం తాలూకా అండ్ ద వల్సాడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద గుజరాత్. ఇక్కడ ఏ రాష్ట్రంలో, గుజరాత్ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 3800 కోట్ల ప్రాజెక్ట్ ఇది. సో అక్కడ ఒక పోర్టును నిర్మించి సో ఈ జేఎన్పీటీ ఉన్నటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ని కొంచెం ఇటు డైవర్ట్ చేయాలన్నమాట షిప్స్ని. ఓకే, నెక్స్ట్ హరిబంగా మాల్దా. ఈ రెండు మ్యాంగోలు ఏందో మామిడి పండ్లు మన మొహాన కొట్టమైన కొట్టిరీళ్ళు. 2 మామిడి పండ్లు న్యూస్లో ఉన్నాయి. ఒకటి హరిబంగా మామిడి పండు, రెండోది మాల్డా మ్యాంగోస్. ఏంటి 2 మామిడి పండ్లు అంటే మనకి బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి శ్రీమతి షేక్ హసీనా ఏం చేసిందంటే రామ్నాథ్ కోవింద్కి మరియు నరేంద్ర మోదీకి బాగా పనిచేసి బాగా అలసిపోయారు, మా మ్యాంగోస్ తినండి అని చెప్పేసి గిఫ్ట్గా మ్యాంగోస్ పంపించింది అనమాట. ఆ మ్యాంగోస్ పేరు ఏంటిది, హరిబంగా మ్యాంగోస్. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్కి కానీ మోదీకి కానీ ఈ వెస్ట్ బెంగాల్, మిజోరాం, త్రిపుర, అస్సాం ఈ అంతా చీఫ్ మినిస్టర్లు ఉన్నారు కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి. ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటి కూడా బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా పంపించడం జరిగింది. ఏంటిది, హరిబంగా మ్యాంగోస్. దీన్ని మ్యాంగో డిప్లొమసీ అన్నారు. మ్యాంగో డిప్లొమసీ అంటే మ్యాంగోస్ పంపిస్తే అబ్బా మన కోసం మ్యాంగోస్ పంపించిందని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అట్లా అందుకోసం అని. సో అలా హరిబంగా మ్యాంగోస్ అనేది ఏ దేశంలో ప్రసిద్ధి అనేది మనకి ఎగ్జామ్లో అడగవచ్చు. హరిబంగా మ్యాంగోస్ ఆర్ పాపులర్ ఇన్ ద విచ్ కంట్రీ, ఆర్ అదర్వైజ్ ఏ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ గిఫ్ట్గా పంపించారని అడగవచ్చు. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఇది ఏంటిది హరిబంగా మ్యాంగోస్. ఇంకోటి ఏముంది మాల్డా మ్యాంగోస్. ఈ మాల్డా మ్యాంగోస్ అనేది మాల్డా డిస్ట్రిక్ట్ అనమాట. బెంగాల్లో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ పేరు ఏంటిది, మాల్డా డిస్ట్రిక్ట్. సో ఈ మాల్డా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మ్యాంగోస్ ఏంటిదంటే వీటికి పర్మిషన్ రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఏ కన్సైన్మెంట్ ఆఫ్ ద జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ సర్టిఫైడ్ దట్ ద ఫాజిల్ మ్యాంగో వెరైటీ సోర్స్డ్ ఫ్రమ్ ద మాల్డా డిస్ట్రిక్ట్. సో మాల్డా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ టు ద వాట్ బహ్రైన్. సో బహ్రైన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ రావడం జరిగింది. వీటికి సంబంధించి ఈ బెంగాల్లో ఉన్నటువంటి మాల్డా డిస్ట్రిక్ట్లో ప్రొడ్యూస్ అయ్యే మ్యాంగోస్ని ఏమంటాం, మాల్డా మ్యాంగోస్ అంటాం, లేదంటే ఫాజిల్ మ్యాంగోస్ అని కూడా అంటాం. దీనికి పర్మిషన్ రావడం జరిగింది. ఓకేనా, ఒకటి బంగ్లాదేశ్ మ్యాంగోస్, ఒకటి బెంగాల్ మ్యాంగోస్. ఫాజిల్ మ్యాంగోస్, మాల్డా మ్యాంగోస్ ఎక్కడి నుంచి, బెంగాల్ నుంచి బహ్రైన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అట్లాగే హరిబంగా మ్యాంగోస్ అనేది ఎవరు పంపించారు, షేక్ హసీనా గారు మన ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి మంచిగా తినండి, తీయగా చప్పగా పుల్లగా ఉంటాయని మనకు పంపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ బ్రిక్స్ కంట్రీస్ అయితే మీకు తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ ఆర్గనైజేషన్ ఏమంటే మనం బ్రిక్స్ ఆర్గనైజేషన్ అని పిలుస్తుంటాం. ప్రపంచంలో 40% పాపులేషన్ ఈ దేశాలలోనే ఉంటుంది. ఈ 5 దేశాలలో, ఈ 5 దేశాలు కలిస్తేనే 40% పాపులేషన్ ప్రపంచంలో. అర్థం చేసుకోండి మీరు. ఓకే, అయితే ఈ 5 దేశాలకు సంబంధించిన మీటింగ్ జరిగింది. దేనికి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఏంది బ్రిక్స్ ఎస్ఎన్టీ ఏంటిది, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఇన్నోవేషన్స్లో కానీ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడానికి ఒక 4 ఇయర్స్కి సంబంధించిన ప్లాన్ రిలీజ్ చేయడం జరిగింది. బ్రిక్స్ యొక్క ఏంటిది 2021 నుంచి 2024 ప్లాన్, యాక్షన్ ప్లాన్ అనేది రిలీజ్ చేశారు. దేనికి సంబంధించి, సో ఇక్కడ ఇన్నోవేషన్ కోఆపరేషన్ యాక్షన్ ప్లాన్.
ఓకే, ఇన్నోవేషన్ కోఆపరేషన్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఏ దేశాల మధ్యన? ఈ బ్రిక్స్ దేశాల మధ్యన. వీటిపైన ఈ బ్రిక్స్ దేశాల మధ్యన సో ఇన్నోవేషన్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దేనికి? ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి కోసం ఈ 4 సంవత్సరాలు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటారంట. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్నోవేషన్స్ వీళ్ళ దగ్గర ఉన్న ఇన్నోవేషన్స్ వాళ్ళు షేర్ చేసుకోవడానికి కోసం యాక్షన్ ప్లాన్ని ప్రపోజ్ చేస్తారు. ఎగ్జామ్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఇయర్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్. మొట్టమొదటిసారిగా యునైటెడ్ కింగ్డమ్ అనేది 50 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం యాపిల్స్ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయబోతుంది. ఎక్స్పోర్ట్ చేసింది ఆల్రెడీ. 50 సంవత్సరాలలో ఎప్పుడు కూడా మనకి యాపిల్స్ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయలేదు. సో యునైటెడ్ కింగ్డమ్ ఎక్స్పోర్టెడ్ యాపిల్స్ టు ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద లాస్ట్ 50 years. గడిచిన 50 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా ఈ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఎన్హాన్స్డ్ ట్రేడ్ పార్ట్నర్షిప్ was agreed by the Prime Minister for the both the countries in 2020. ఎన్హాన్స్డ్ పార్ట్నర్షిప్ అంటే ఎక్కువ మొత్తం, ఎన్హాన్స్డ్ అంటే ఎక్కువ మొత్తంలో ఏం జరగాలి? 2 దేశాల మధ్య ట్రేడ్ జరగాలి. ఆ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎన్హాన్స్డ్ ట్రేడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ బై ద 2 కంట్రీస్ మధ్యన ఉన్నాయన్నమాట. సో ఆ 2 కంట్రీస్ మధ్యన అగ్రిమెంట్ ప్రకారం ఫస్ట్ టైం గడిచిన 50 సంవత్సరాలలో ఎప్పుడు కూడా యాపిల్స్ అనేవి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయలేదు. యూకే మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలలో యాపిల్స్ అనేది ఇండియాకి సో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అవిసినియా మారియా. సో ఇది ప్లాంట్ అనమాట. ఇది మ్యాంగ్రూవ్. సో అవిసినియా మారియా అనేది ఏంటిది? ఒక మ్యాంగ్రూవ్ ప్లాంట్ ఏంటిదంటే అత్యధికంగా సాల్ట్ను టోలరేట్ చేసుకునే ప్లాంట్. 80% సాల్ట్ ఉన్నటువంటి వాటర్లో కూడా ఆ సాల్ట్ వాటర్ని కూడా తట్టుకుంటుంది అనమాట ఇది అవిసినియా మారియా అనేది. సో ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఇది మ్యాంగ్రూవ్ ప్లాంట్. ఒక మ్యాంగ్రూవ్ ప్లాంట్ భారతదేశంలో ఉన్న యూనిక్ మ్యాంగ్రూవ్ స్పీషీస్. ఇది దాదాపు 80% సాల్ట్ కంటెంట్ ఉన్న వాటర్లో కూడా ఇది బ్రతకగలుగుతుంది. అయితే మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భువనేశ్వర్లో ఈ అవిసినియా మారియా మీద రీసెర్చ్ చేసి ఏం డిక్లేర్ చేశారంటే, దేని మీద రీసెర్చ్ చేశారంటే దాని యొక్క జీనోమ్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే దాని యొక్క ఆ ప్లాంట్ అనేది ఎందుకు అలా ఎక్కువ మొత్తంలో సాల్ట్ టోలరెంట్ ఉంది, అసలు దాంట్లో ఎలాంటి జీన్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్లో ఎందుకు అది బతకగలుగుతుంది అంతా అనే దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసి దాని యొక్క జీనోమ్ సీక్వెన్స్ని కనుక్కున్నారు. ఈ ప్లాంట్ యొక్క జీనోమ్ సీక్వెన్స్ని కనుక్కోవడం జరిగింది. సాల్ట్ టోలరెంట్ అండ్ సాల్ట్ సీక్రెటింగ్ ట్రూ మ్యాంగ్రూవ్ స్పీసీస్ ఇది. ఓకేనా? సో ఇది 80% సాల్ట్ వాటర్లో బతుకుతుంది. అట్లాగే ఇది కూడా తన బాడీ నుంచి సాల్ట్ని బయటకు వదులుతుంది. 40% ఆఫ్ ద సాల్ట్ని తన బాడీ నుంచి తీసుకుంటుంది, 40% ఆఫ్ ద సాల్ట్ని బయటకు వదులుతుంది. 80% సాల్ట్ ఉన్న వాటర్లో కూడా ఇది బ్రతుకుతుంది అనమాట. ఓకేనా అమ్మ? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో అవిసినియా దీని యొక్క ఏంటిది? జీన్ సీక్వెన్స్ని కనుక్కున్నారు. అంటే ఎందుకు ఆ ప్లాంట్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకు దానికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఏ జీన్స్ ఉన్నాయని ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ని కనుక్కోవడం జరిగింది. ఓకేనా? సో అవిసినియా మారియా మ్యాంగ్రూవ్ ప్లాంట్, సాల్ట్ టోలరెంట్ ప్లాంట్. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అనేది మనకి అహ్మదాబాద్లో ఉంది. ఇది ఇంతకుముందు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ కూడా. నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఎక్కడ ఉందని అడుగుతాడు. అహ్మదాబాద్లో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం మనం అంటే, ఇది ద యూనియన్ హోమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద న్యూలీ బిల్ట్ ఒక కొత్త బిల్డింగ్ కట్టినారంట. దేనికి సంబంధించి? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫర్ ద నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అనేది కొత్త బిల్డింగ్ కట్టినారు. దేని మీద రీసెర్చ్ చేయడానికి? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అన్న నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ పైన రీసెర్చ్ చేయడానికి కోసం ఒక కొత్త బిల్డింగ్ని కట్టినారు. ఇక్కడ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మీకు 2 క్వశ్చన్స్ అనమాట. సో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నార్కోటిక్ అండ్ సైకోటిక్ సబ్స్టెన్సెస్ ఎక్కడ ఉందని అడగవచ్చు, లేదంటే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందని అడగవచ్చు. ఆ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఇది కట్టడం జరిగింది. ఇక్కడ అహ్మదాబాద్. నెక్స్ట్ జీన్ ఎడిటింగ్ కమిటీ. ఈమె పేరు మనీషా ఇనామ్దార్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? మనకి జెనీవాలో ఉంది. జెనీవాలో ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే జీన్ ఎడిటింగ్కి సంబంధించి, ఇప్పుడు మన బాడీలో కొన్ని జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ని మార్చినామనుకో వేరే రకమైన జీన్ తయారవుతుంది. దానివల్ల హాని జరగవచ్చు, మంచి జరగవచ్చు. ఎగ్జాంపుల్ కరోనా ఎలా బయటకు వచ్చింది? వుహాన్ ల్యాబ్ నుంచి వాళ్ళు జీన్ ఎడిటింగ్ చేసినారు. ఆ జీన్స్ని ఏదో మారుద్దాం అనుకున్నారు. అది పొరపాటున జీన్ మార్చిపోయి అంత వైరల్గా తయారైపోయింది. సో ఇలా జీన్ ఎడిటింగ్ జరిగినప్పుడు చాలా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రపంచమే నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక కమిటీని అపాయింట్ చేసింది జీన్ ఎడిటింగ్ని చేయడానికి కోసం, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడానికి. దాని నుంచి మనకి ఇండియా నుంచి ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఎవరు? ఈమె పేరు మనీషా. సో ఈ మనీషా మేడంని బయాలజిస్ట్. So that is, Indian stem cell and developmental biologist Professor Manisha Inamdar has been part of the World Health Organization Expert Advisory Committee on developing the global standard for governance of the human gene editing.
హ్యూమన్ జెనరేట్ మన బాడీలో ఉన్న జీన్స్ మార్చి కొత్త మనుషుల్ని సృష్టించాలి. ఎగ్జాంపుల్ మనకి సూర్యాది బ్రదర్స్ సినిమా ఉంటుంది. బ్రదర్స్ సినిమాలో వాళ్ళ ఫాదర్ ఏమనుకుంటాడు, మనుషుల యొక్క జీన్స్ని మార్చి వేరే కొత్త విశ్వనాథ్ ఆనంద్ లాగా మైండ్ సెట్ ఉండాలి, సచిన్ టెండూల్కర్ లాగా గేమ్ ఆడాలి, అట్లాంటి జీన్స్ ఉండాలని చెప్పేసి ఆర్టిఫిషియల్గా జీన్స్ని తయారు చేసి వాళ్ళ లోపల ఇంజెక్ట్ చేయాలనుకుంటాడు. కానీ అది సక్సెస్ కాదు. మీరు సినిమా చూసుంటారు అందరూ. ఓకే, సో అలా హ్యూమన్ జీన్ రేటింగ్కి సంబంధించి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలని దానిపైన మనకి కమిటీలో మెంబర్ అన్నమాట, ఇండియా నుంచి. ఎవరు? మనీషా మ్యామ్. ఓకే, నెక్స్ట్ జ్యుడిషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సుప్రీం కోర్టు కానీ హై కోర్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, జ్యుడిషియరీ కూడా కోర్టులు కానీ ఇవన్నీ వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి కదా. జ్యుడిషియరీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం గవర్నమెంట్ అనేది దాదాపు 9,000 కోట్లని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2021 నుంచి 2026 వరకు దాదాపు 9,000 కోట్లు అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓన్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కోర్టులకు సంబంధించి సుప్రీం కోర్టు కానీ హైకోర్ట్స్ అని ఇవన్నీ కూడా 9,000 crores అని టోటల్గా గవర్నమెంటే ఇస్తుంది 5 years కోసం. 2021 నుంచి 2026 వరకు టోటల్గా జ్యుడిషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ కోల్ ఫీల్డ్స్. ఇది కరెంట్ అఫైర్స్ కన్నా జాగ్రఫీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఈ కోల్ ఫీల్డ్స్ పైన ఏం చేసింది, పెద్ద వర్క్ షాప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. కోల్ ఫీల్డ్. సో కోల్ ఫీల్డ్ భారతదేశంలో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్ ఏంటి, రాణిగంజ్ ఎక్కడుంది మనకి, రాణిగంజ్ మీరు జాగ్రఫీలో చదువుంటారు కదమ్మా. రాణిగంజ్ అనేది ఎక్కడుంది మనకి, వెస్ట్ బెంగాల్లో ఉంది. సో రాణిగంజ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, భారతదేశంలో తవ్వినటువంటి మొట్టమొదటి కోల్ ఫీల్డ్ ఇదే. ఇది ఫస్ట్ కోల్ ఫీల్డ్ ఆఫ్ ఇండియా. రాణిగంజ్ అనేది ఫస్ట్ కోల్ ఫీల్డ్ ఆఫ్ ఇండియా. దాదాపు 1774 నుంచి 1776 ఆ టైంలో దీని యొక్క తవ్వకాలు జరిగినాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ కోల్ ఫీల్డ్ ఆఫ్ ఇండియా. రాణిగంజ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద కోల్ ఫీల్డ్ అయితే జరియా, జార్ఖండ్లో ఉంది. జరియా. సో జరియా అనేది జార్ఖండ్లో ఉండి దిస్ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ కోల్ ఫీల్డ్. అది ఫస్ట్ కోల్ ఫీల్డ్, భారతదేశంలో మొట్టమొదటి కోల్ ఫీల్డ్. ఇది భారతదేశంలో ఏంటిది, లార్జెస్ట్ కోల్ ఫీల్డ్ జార్ఖండ్లో ఉంది, జరియా. సో ఈ రెండిట్ల దగ్గర వీటిపైన వర్క్షాప్ జరిగిందనమాట. అంటే అక్కడ కోల్ని ఇంకా ఎలా తీయాలి, అక్కడ కోల్ ఫీల్డ్ని ఎలా అభివృద్ధి చెందించాలి అని, ఇంకా ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఒక వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్ గురించి మనకు అవసరం లేదు, కానీ అంటే ఇది ఎక్కడుందని అడగవచ్చు డైరెక్ట్ ఎగ్జామ్లో. రాణిగంజ్ కోల్ ఫీల్డ్ ఏ రాష్ట్రంలో ఉంది, నెక్స్ట్ జరియా కోల్ ఫీల్డ్ ఏ రాష్ట్రంలో ఉందని ఎగ్జామ్లో మనం అడగడానికి అవకాశం ఉంది. జరియా జార్ఖండ్, రాణిగంజ్ వెస్ట్ బెంగాల్. అది ఫస్ట్ కోల్ ఆఫ్ ఇండియా, ఇది లార్జెస్ట్ కోల్ ఫీల్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రుద్రాక్ష్. ఏంటిది రుద్రాక్ష? శివుడికి సంబంధించింది. శివుడు ఎక్కడ ఉన్నాడు మరి, కాశీలో ఉన్నాడు. కాశీ అంటే వారణాసి. సో ఇండియా అండ్ జపాన్ ఇద్దరు కలిసి అక్కడ ఒక బిల్డింగ్ని కట్టినారు, రుద్రాక్ష షేప్లో ఒక బిల్డింగ్ని కట్టినారు. ఆ బిల్డింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. అంటే వారణాసికి ఎవరైనా పిలిగ్రిమ్స్ కానీ ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, సో ఇండియాకి వేరే దేశాలకు మధ్య ఉన్న రిలేషన్స్ కానీ, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ మీటింగ్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి కోసం ఒక పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని కట్టడం జరిగింది వారణాసిలో, ఎవరి సాయంతో, జపాన్ వాళ్ళ అసిస్టెన్స్ తోటి. ఆ బిల్డింగ్ పేరే రుద్రాక్ష. రుద్రాక్ష ఈజ్ నథింగ్ బట్, సో దట్ ఇస్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ద కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్ష ఇన్ వారణాసి, కన్స్ట్రక్టెడ్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ ద జపాన్ వాళ్ళ అసిస్టెన్స్ తోటి మనం కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్ పేరే రుద్రాక్ష అనమాట. మరి రుద్రాక్ష అంటే ఏదో అనుకొని మళ్ళీ ఏదో ఆన్సర్ పెట్టారు. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ వారణాసి. రుద్రాక్ష అంటే శివుడికి ఉండేది కదా, అందుకోసం ఆ బిల్డింగ్ పేరు ఏంటిది, రుద్రాక్ష అని పెట్టడం జరిగింది. వైట్ ఫ్లాగ్ మూమెంట్. మలేషియాలో కరోనా వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్ దొరకక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అందుకోసం మలేషియాలో దేశంలో ఏం చేశారంటే ఇది ఒక మూమెంట్ లాగా తయారైందనమాట. ఏంటిదంటే ఇంటి ముందర వైట్ ఫ్లాగ్ పెడితే వాళ్ళకి ఫుడ్ కానీ ఏవైనా మినిమం బేసిక్ నీడ్స్ కావాలని దాని అర్థం. ఆ ఇంటి ముందర ఫ్లాగ్ పెడితే ఏంటిదంటే ఆ ఫ్లాగ్ని చూసేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఇంటి ముందర ఫ్లాగ్ పెడితే ఆ ఫ్లాగ్ని చూసేసి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏమైనా కావాలంటే తీసుకెళ్ళి ఇస్తుంటారన్నమాట. అయితే బ్లాక్ ఫ్లాగ్ కూడా పెడుతున్నారు. బ్లాక్ ఫ్లాగ్ ఏంటిదంటే వాళ్ళు గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ నచ్చకపోతే నిరసన తెలియజేయడానికి ఇంటి ముందర బ్లాక్ ఫ్లాగ్ పెడుతున్నారు. ఒకవేళ ఇంటి ముందర వైట్ ఫ్లాగ్ పెట్టారనుకోండి, COVID-19 రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ, లేకుంటే COVID-19 వాళ్ళ జాబులు పోవడం వల్ల కానీ, వాళ్ళకి కనీసం తినడానికి మినిమం బేసిక్ నీడ్స్ లేకపోవడం వల్ల వాళ్ళు అవస్థ పడుతున్నారని దాని ఇండికేషన్ అనమాట వైట్ ఫ్లాగ్. ఏ ఇంటికైతే వైట్ ఫ్లాగ్ ఉంటుందో ఆ ఇంటికి NGOs కానీ గవర్నమెంట్ కానీ వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఏమేమైతే కావాలో ఆ సదుపాయాలని, అంటే మేజర్గా ఫుడ్ మెటీరియల్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వైట్ ఫ్లాగ్ మూవ్మెంట్ అనేది వెరీ పాపులర్ మూవ్మెంట్. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది మలేషియా దేశంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ? మలేషియాలో. సో దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ద హంగర్ అండ్ ద నీడీ ఆఫ్ ద అదర్ కైండ్స్ ఆఫ్ ద అసిస్టెన్సెస్. ఏం కావాలన్నా ఆ వైట్ ఫ్లాగ్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి సో ఏం కావాలన్నా మనకి గవర్నమెంట్ సాయం చేస్తుంటారు. అంటే లో ఇన్కమ్ పీపుల్ అనేది ఇలా చేస్తూ ఉన్నారు. ఏ దేశంలో? మలేషియాలో స్టార్ట్ అయింది ఇది వైట్ ఫ్లాగ్ మూవ్మెంట్. అండ్ నెక్స్ట్ రైట్ టు రిపేర్ మూవ్మెంట్. అనేది 1950లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో మనకి ఏంటిదంటే సో పాపులారిటీ వచ్చింది రైట్ టు రిపేర్ మూవ్మెంట్. ఏంటిది రైట్ టు రిపేర్ మూవ్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శాంసంగ్ మొబైల్ కొన్నావు, అంటే జియోమీ మొబైల్ కొన్నావు, హువేయో ఏదో మొబైల్ కొన్నావు, లెనోవో ల్యాప్టాప్ కొన్నావు అనుకున్నావు, దాన్ని ఎట్లా రిపేర్ చేసుకోవాలో ఎవరికి తెలియదు.
పాడైపోయింది అనుకోండి, దాన్ని రిపేర్ చేసుకోవడానికి లేదు, దాన్ని అక్కడ వాడేస్తున్నాం, మళ్ళీ కొత్తది కొనుక్కుంటున్నాం. కానీ దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా మనకి బుక్ల రూపంలో కానీ మనకు తెలియజేయాలి. మనం తెలియజేస్తే దానికి ఏమైనా చిన్న మైన్యూట్ డ్యామేజ్ అయినా కానీ ఏం చేస్తాం, దాన్ని మనం రిపేర్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కానీ ఈ కంపెనీ చేస్తున్న కంపెనీలు మనం రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఆ కంపెనీస్ అనేది మనం రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మనకి ఏదైనా ప్రోడక్ట్కి చిన్న డ్యామేజ్ జరిగినా కానీ వాడు ఏం చెప్తాడు, ఈ ప్రోడక్ట్ కాదు, వేస్ట్ అని చెప్తాడు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం కొత్త ప్రోడక్ట్ కొంటాం. అంటే ఈ ప్రోడక్ట్ అనేది పూర్తిగా వాడుకోకుండానే చిన్న చిన్న మైన్యూట్ డ్యామేజ్ వల్ల మన ఆ ప్రోడక్ట్ని పక్కన వాడేసి మళ్ళీ కొత్త మొబైల్స్ని కొంటున్నాం. దానివల్ల ఎన్విరాన్మెంట్ మీద చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో రిసోర్సెస్ అన్ని ఏమైతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. చిన్న డ్యామేజ్ జరిగితేనే నువ్వు దాన్ని పక్కన వాడేస్తున్నావు వాడకుండా. కాబట్టి దాన్ని రిపేర్ చేయాలి. ఆ రిపేర్ చేయించుకోవడం అనేది జనాల కస్టమర్స్ యొక్క రైట్. కానీ కంపెనీస్ అనేది వాళ్ళ ప్రాఫిట్స్ కోసము మనకి ఏమైనా పార్ట్ డ్యామేజ్ అయితే దాన్ని ఎట్లా రిపేర్ చేసుకోవాలి ఎవరికి చెప్పడం లేవు. సో అందుకోసము రైట్ టు రిపేర్ మూవ్మెంట్ అనేది ప్రపంచంలో ఇప్పుడు వన్ ఆఫ్ ద వాట్ ఇంపార్టెంట్ మూవ్మెంట్, రైట్ టు రిపేర్ మూవ్మెంట్. ఈ రైట్ టు రిపేర్ మూవ్మెంట్ వల్ల ఏం జరుగుతుంది చూడండి, చాలా వరకు ఈ రైట్ టు రిపేర్ మూవ్మెంట్ చూడండి ఏముంది. సో ఇఫ్ యూ కాంట్ ఫిక్స్ ఇట్ యూ డోంట్ ఓన్ ఇట్. నువ్వు కొన్న వస్తువుని నువ్వు మంచిగా చేసుకోకపోతే ఆ వస్తువు ఎందుకు ఇంకా వేస్ట్ అన్నట్టే కదా. సో అందుకోసము రిపేర్ ద వాట్ సేవ్ యువర్ మనీ అండ్ రిపేర్ టీచెస్ ద వాట్ ఇంజనీరింగ్ అండ్ ద వాట్ రిపేర్ సేవ్స్ ద వాట్ ప్లానెట్. వస్తువులు ఎక్కువ కొనడం వల్ల, ఊరికే పడేయడం వల్ల వస్తువు ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే తయారవుతుంటుంది కదా ప్రపంచంలో. కాబట్టి ఈ రైట్ టు రిపేర్ అనే మూవ్మెంట్ అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తంలో పాపులారిటీ సాధించడం జరిగింది. ఎందుకు అంటే జో బిడెన్ సైన్ చేయడం జరిగింది. అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఏం చేశారంటే, ఎందుకు ఈ మూవ్మెంట్ ఇప్పుడు పాపులర్ అయిందంటే జో బిడెన్ అనేది సైన్ చేయడం జరిగింది. ఏమని, US President Joe Biden has signed the word exclusive order calling the word Federal Trade Commission to curb the restrictions by the word manufacturer that limit the word consumer ability to repair their gadgets on their own terms. అర్థమైందా? కన్జ్యూమర్స్కి వాళ్ళ ప్రొడక్ట్స్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది జో బిడెన్. సో కాబట్టి అది అట్లాగే యూకేలో కూడా, సో యూకే ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ద వాట్ రైట్ టు రిపేర్ రూల్ దట్ షుడ్ మేక్ ఇట్ ద వాట్ సో మచ్ ఈజియర్ టు బై అండ్ ద రిపేర్ ద డైలీ యూజ్ గాడ్జెట్స్ సచ్ యాజ్ ద టీవీస్ అండ్ వాషింగ్ మిషన్స్. అవన్నీ కూడా అవి ఖరాబ్ అయితే మనం ఏం చేయలేదు, ఎవడో కంపెనీ కూడా వచ్చి చేస్తాడు. మళ్ళీ మనం చేయగలుగుతాం, మనది మనం చేసుకోగలుగుతామా లేదు. ఏమైనా కంపెనీ ఏదైనా పాడైనప్పుడు మనం చేసుకునేలాగా మనకు అవకాశాన్ని కల్పించాలి. అంటే దాంట్లో బుక్ రూపంలోనో ఏ రూపంలో ఇదైతే ఇది చేయాలి, ఇదైతే ఇది చేయాలని మనం కల్పించాలి. మనం ఏం చేస్తాం, పాడేస్తూ ఉంటాం. అందుకోసం యూకే కానీ యూఎస్లో కానీ అక్కడ జో బిడెన్ సైన్ చేయడం వల్ల ఈ రైట్ టు రిపేర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో మూమెంటం అనేది స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బడా కంపెనీస్ అన్నీ కూడా మనకు అవకాశాన్ని కల్పించినప్పుడు మన మనీ సేవ్ అవుతుంది, మనం ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చు, అట్లాగే ప్లానెట్ని కూడా సేవ్ చేయొచ్చు. లెమూరు ఎలిఫెంట్ రిజర్వ్, ఇది డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. లెమూరు ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఎక్కడుంది మనకి, ఛత్తీస్గఢ్లో అనేది ఈ లెమూరు ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఉంది. సో ఓకేనా, ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఇదంతా ఈ ప్రాంతం కదమ్మా, ఈ ప్రాంతం ఇది ఛత్తీస్గఢ్, ఇక్కడ ఇదంతా ఏంటిది ఒరిస్సా, ఈ పైన ఉన్నది ఏంటి జార్ఖండ్. ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఇటు జార్ఖండ్ వైపుకి కానీ ఇటు ఒరిస్సా వైపుకి కానీ ఎలిఫెంట్స్ మూవ్ అవ్వడానికి ఇక్కడ ఒక ఎలిఫెంట్ రిజర్వ్ని చేద్దామని అనుకున్నారు. అంటే ఎలిఫెంట్స్ ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం కల్పించాలి. ఆ ఎలిఫెంట్స్ ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం కల్పించడానికి ఇలా చేద్దాం అనుకున్నారు. కానీ ఏమైపోయిందంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు దాని యొక్క సైజును తగ్గించింది. ఏదైతే లెమూరు ఎలిఫెంట్ రిజర్వ్ యొక్క పెద్ద రిజర్వ్ కడదాం అనుకున్నారో ఎలిఫెంట్స్ ఫ్రీగా మూవ్ అవడానికి, అక్కడ కోల్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇప్పుడు కట్టే ప్లేస్లో ఎక్కువ మొత్తంలో కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. అక్కడ కోల్ తవ్వకాలు జరపడానికి అవకాశం ఉండదు ఈ రిజర్వ్ కడితే అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారు, దాని యొక్క సైజును తగ్గించడం జరిగింది. అందుకోసం ఇది న్యూస్లో ఉంది. ఇది లెమూరు ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఛత్తీస్గఢ్. ఆ ప్రాంతాన్ని కనుక ఒక ఎలిఫెంట్ రిజర్వ్ కనుక డిక్లేర్ చేస్తే అక్కడ కోల్ తవ్వకాలు జరగవు. ఎందుకంటే కోల్ తవ్వకం జరిగితే పెద్ద పెద్ద గుంతలు పడతాయి, ఏనుగు దాంట్లో పడి చచ్చిపోతాయి. ఈ మధ్యన వచ్చింది కదమ్మా మనకు అమెజాన్ ప్రైమ్లో షేర్ని మూవీ వచ్చింది కదా, విద్యాబాలంది. దాంట్లో ఏముంటుంది, పులి ఎటు పోవడానికి ఉండదు అక్కడ. సో కాబట్టి అట్లా మనకి ఇది న్యూస్లో ఉంది. అది లెమూరు అనేది అక్కడ కోల్ తవ్వకాలు జరపడానికి కోసము ఈ లెమూర్ ఎలిఫెంట్ రిజర్వ్ యొక్క సైజును తగ్గించడం జరిగింది. దాన్ని ఎన్విరాన్మెంట్లో అపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఎగ్జామ్ పర్పస్లో సో ఇది అవసరం. లెమూరు ఎలిఫెంట్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ నవేగావ్ మంజీరా టైగర్ రిజర్వ్, ఓకే మజారియా నవేగావ్ మజారియా టైగర్ రిజర్వ్. సో నవేగావ్ మజారియా టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది, మనకి మహారాష్ట్రలో ఉంది. ఎక్కడుంది, మహారాష్ట్రలో ఉంది. దాంతోపాటు ఈ నవేగావ్ నేషనల్ పార్క్ కానీ, నవేగావ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ, నగ్జిరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ, న్యూ నగ్జిరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ, కోకా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ, ఇవన్నీ ఎక్కడున్నాయి మనకి, ఇవన్నీ కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. కొంచెం చూసుకోవాలి, అన్ని పేర్లు సేమ్ ఉన్నాయి, ఇదే పేరు నగ్జిరా నవేగావ్ ఇవే కదా, అవే పేర్లతో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా ఉన్నాయి. అయితే ఇది ఎందుకు ఉందంటే అక్కడ ఒక టైగర్ అనే బ్లాక్ ప్యాంథర్ కనిపించింది మనకి ఇలా.
నల్లటి టైగర్ మన సినిమాలో చూస్తాం కదా బ్లాక్ పాంథర్. జనరల్ బ్లాక్ పాంథర్ అనేది ఆఫ్రికా కానీ యూఎస్ఏ లాంటి కంట్రీస్లలో ఉంటుంది. కానీ మనకి ఏదైతే ఈ టైగర్ రిజర్వ్ ఉందో నవేగావ్ నజారియా అనే టైగర్ రిజర్వ్ ఉంది కదా, ఇక్కడ మనకి బ్లాక్ పాంథర్ అనేది కనిపించడం జరిగింది. అంటే బ్లాక్ పాంథర్ అంటే ఏంటిది? మెలానిన్ ఎక్కువ మొత్తంలో దానికి పిగ్మెంట్ అండ్ బ్లాక్ కలర్ మెలానిన్ అనే డిసీజ్ రావడం వల్ల, దానికి ఎక్కువ మొత్తంలో మెలానిన్ అనేది ఉండడం వల్ల అది మొత్తం దాని యొక్క స్కిన్ అనేది బ్లాక్ కలర్లోకి వాడిపోయింది. జనరల్గా ఎక్కువ మొత్తం మెలానిన్ డిసీజ్ తోటి బాధపడుతుంది అనమాట. ఎక్కువ మొత్తంలో ఏముండడం వల్ల? మెలానిన్ వల్ల. సో ఆ మెలానిన్ వల్ల ఎక్కువ మొత్తంలో ఏమైపోయింది? అది జీన్ మ్యూటేషన్స్ చెంది ఆ మెలానిన్ అనేది ఎక్కువ అవడం వల్ల అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇలా బ్లాక్ పాంథర్ అంటే బ్లాక్ కలర్లో కనిపించినటువంటి టైగర్ ఇది ఒక్కటే. ఎక్కడ కనిపించింది రీసెంట్గా అంటే ఇది ఎక్కడ? సో నవేగావ్ నజారియా టైగర్ రిజర్వ్లో ఇలా బ్లాక్ పాంథర్ రంగులో ఉన్నటువంటి టైగర్ అనేది మనకి కనిపించడం జరిగింది. ఎందుకు అలా నల్లగా అయిందంటే మ్యూటేషన్ వల్ల దాని బాడీలో మెలానిన్ అనేది ఎక్కువ అయిపోయి అలా బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోయింది. నెక్స్ట్ వైపర్. వాట్ ఈస్ దిస్ వైపర్? దిస్ ఈజ్ నాసా మిషన్. సో వైపర్ ఈజ్ ఏ మొబైల్ రోబోట్ ఆఫ్ ద నాసా మిషన్ టు ద మూన్ మీదకి పంపించేటువంటి ఒక మొబైల్ రోబోట్ అనమాట. ఇట్ ఈస్ నాసా ఈజ్ అనౌన్స్డ్. సో వైపర్ స్టాండ్స్ ఫర్ ద వోలటైల్స్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్, లేదంటే వైపర్. ఇట్ విల్ బి లాంచ్డ్ ఇన్ ద 2023 బై ద నాసా. అండ్ ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ రిసోర్స్ మ్యాపింగ్ మిషన్ బై ద ఎనీ అనదర్ సెలిస్టియల్ బాడీ. నాసా అనేది దీన్ని పంపించేసి అక్కడ ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, ఏమేమి మినరల్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయా లేవా, అవన్నిటి గురించి రిసోర్స్ మ్యాపింగ్ చేయడానికి కోసం ఒక మొబైల్ రోబోట్ అంటే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుందండి మొత్తం ప్లానెట్ అనేది. మొబైల్ అంటే నడిచేది రోబోట్. ఆ రోబోట్ పేరు ఏంటిది? వైపర్ అనేది ఏంటిది? మొబైల్ రోబోట్. ఆ మొబైల్ రోబోట్ని పంపించేసి అక్కడ రిసోర్స్ మ్యాపింగ్ అంటే ఏంటిది? అక్కడ ప్లానెట్ పైన ఉన్నటువంటి మినరల్స్ ఏమున్నాయి, వాటర్ ఉందా లేదా, ఏమైనా గ్యాస్ ఉన్నాయి, మొత్తం తిరుగుతూ ఉంటుంది. మొబైల్ రోబోట్ అని తిరుగుతూ ఉంటుంది కదా, తిరుగుతూ మొత్తం అక్కడ రిసోర్సెస్ ఏమున్నాయి దాన్ని మొత్తం మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడికి పంపిస్తున్నారు దీన్ని? మూన్ పైకి పంపించడం జరుగుతుంది. ఎక్కడ? దట్ ఈస్ ద మూన్స్ సౌత్ పోల్ రీజన్స్కి 2023లో. ఇట్ హెల్ప్ టు క్రియేట్ ద లూనార్ రిసోర్స్ మ్యాప్స్ అండ్ ఎవాల్యుయేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వాటర్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ పొటెన్షియల్ రిసోర్సెస్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. మూన్స్ యొక్క సౌత్ పోల్ దగ్గరికి 2023లో లాంచ్ చేయబోతున్నారు. ఏది? వైపర్ అనే మిషన్ని. ఇదేంటిది? రోబోట్. దీని పేరు ఏంటిది? రోబోట్ అనమాట, మొబైల్ రోబోట్. అది ఎవరు? నాసా. ఏ ఇయర్లో? 2023లో లాంచ్ చేయబోతున్నారు. ఏంటిది? వైపర్. ఓకే. నెక్స్ట్ క్యాసినీ. ఈ క్యాసినీ మిషన్ అంటే క్యాసినీ అనేది ఏంటిది? మనకి ప్లానెట్ సాటర్న్ ప్లానెట్ ఉంది కదా, శని గ్రహం. ఈ సాటర్న్ ప్లానెట్కి ఉన్నటువంటి శాటిలైట్ ఇది. క్యాసినీ అనేది ఏంటి మనకి? దాని యొక్క శాటిలైట్ మనకి సాటర్న్ ప్లానెట్కి ఉన్నటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో రెండు, టైటాన్ అనేది అన్నిటికన్నా పెద్ద మూన్ అన్నమాట. దేనికున్నటువంటి సాటర్న్కు ఉన్నటువంటి మూన్ పేరు ఏంటి? టైటాన్. ఆ టైటాన్ మీద రీసెర్చ్ చేయడానికి కోసం నాసా అనేది 1997లో ఒక మిషన్ని పంపించింది. ఆ మిషన్ పేరు ఏంటిది? క్యాసినీ అనేది దేనిపైకి పంపించడం జరిగింది? టైటాన్ అనేది ఏంటిది? దీని యొక్క శాటిలైట్ సాటర్న్కు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ శాటిలైట్ ఏది? టైటాన్. ఈ టైటాన్ మీద రీసెర్చ్ చేయడానికి కోసమే మనకు క్యాసినీ అనే మిషన్ని నాసా పంపించడం జరిగింది. ఏ ఇయర్లో? 1997లో. ఓకే. అయితే ఇప్పుడు అక్కడ నుంచి కొన్ని డీటెయిల్స్ రావడం జరిగింది. ఆ క్యాసినీ అనే ప్లానెట్ కానీ ఈ సాటర్న్ అనే ప్లానెట్ ఉంది కదా, ఈ సాటర్న్ అనే ప్లానెట్కి ఉన్నటువంటి మూన్స్ ఉన్నాయి కదా, టైటాన్. సో ఈ టైటాన్కి సంబంధించి కొన్ని మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరిగింది. ఇది క్యాసినీ మిషన్ అనేది. ఏమి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారంటే, టైటాన్ హ్యాస్ ద మీథేన్ ఇన్ ఇట్స్ అట్మాస్ఫియర్. సో టైటాన్ యొక్క అట్మాస్ఫియర్లో మీథేన్ ఉంది. అట్లాగే ఇంకొక దాని యొక్క మూన్ ఏంటిది అంటే ఎన్సిలిడస్ కూడా ఏంటిది? సాటర్న్ యొక్క మూనే. అక్కడ ఉంది లిక్విడ్ ఓషన్ అనేది ఒకటి ఉందని ఈ క్యాసినీ మిషన్ 1997లో లాంచ్ చేసినటువంటి క్యాసినీ మిషన్ అనేది ఈ రెండు ఇన్ఫర్మేషన్ ఈ మధ్యన నాసాకి చేరవేయడం జరిగింది. ఈ ఇది సాటర్న్ కొన్నటువంటి మూన్స్ ఇది ఒకటి. ఏది? క్యాసినీ కానీ టైటాన్ కానీ ఎన్సిలిడస్ కానీ రెండిట్లో దాని యొక్క మూన్స్ అన్నమాట. ఈ మూన్స్ని స్టడీ చేయడానికి పంపించిన మిషన్ పేరు ఏంటిది? క్యాసినీ మిషన్. ఎవరు పంపించారు? నాసా. సో ఈ మధ్యన అక్కడ మీథేన్ ఉందని, దీనిపై లిక్విడ్ ఓషన్ ఉందని డాటా రావడం జరిగింది మనకి. నెక్స్ట్ మలేరియా ఫ్రీ చైనా అనేది మలేరియా ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ చైనా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద WHO వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. ఇదంతా పసిఫిక్ ఓషన్ కదా. సో ఇది వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. ఈ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ రీజియన్ లోపల మొత్తంగా చైనా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు బికేమ్ ద మలేరియా ఫ్రీ ఇన్ దిస్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ రీజన్. ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటే దోమలు ఎక్కువగా ఉంటే మలేరియా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఏవైతే ఈ ఓషన్స్ బార్డర్స్లో షేరింగ్ అయిన కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్ లోపల వాటర్ లాగింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో మలేరియా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ రీజియన్ లోపల ఇదే కదా చైనా, ఇదంతా కూడా చైనానే. ఈ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ రీజియన్లో మలేరియా ఫస్ట్ ఫ్రీ country. So that the first country in the WHO Western Pacific region, that is a malaria-free country. Other countries in the region that have achieved this feat in the Australia 1981, Singapore 1982,
బ్రునై అనేది 1987లో రావడం జరిగింది. సో కానీ గడిచిన 30 సంవత్సరాలలో ఒక్క కంట్రీ కూడా మలేరియా ఫ్రీ సర్టిఫికెట్ని సాధించలేదు. ఏ రీజియన్ లోపల? వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ రీజియన్ లోపల. గడిచిన 30 సంవత్సరాలలో ఇక్కడ ఫస్ట్ టైం ఎవరు? చైనా అనే గడిచిన 30 సంవత్సరాలలో ఫస్ట్ టైం ఇప్పుడు చైనా అనేది మలేరియా ఫ్రీ అయింది. ఏ ప్రాంతంలో? వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ లోపల. ఓకేనా, రైట్. ఇక మిగతా దాదాపు ప్రపంచంలో దాదాపు 129 కంట్రీస్ అనేటివి మలేరియా ఫ్రీ కంట్రీస్గా రికార్డ్ చేయడం జరిగింది. అంటే మనకి దాదాపు ఒక సంవత్సర కాలంలో, అంటే ఒక గడిచిన 3 సంవత్సరాలలో ఒక్క కేసు కూడా మలేరియా కేసు రికార్డ్ అవ్వకపోతే అప్పుడు దాన్ని ఏమంటాం? మలేరియా ఫ్రీ అని చెప్తాం. అంటే 3 సంవత్సరాలలో ఒక్క మలేరియా కేసు కూడా రికార్డ్ కాకపోతే అప్పుడు దాన్ని ఏమంటాం మనం? మలేరియా ఫ్రీ అని చెప్తుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ కొంగునాడు. సో కొంగునాడు అంటే ఈ ప్రాంతాలు, ఈ కొంగునాడు అనేది ఏంటిది? ఇక్కడ తమిళనాడులోని ఈ రీజియన్స్ ఉన్నాయి కదా, వీటిని ఏంటిది? సో ఈ ఈరోడ్ కానీ, నీలగిరి కానీ, కోయంబత్తూరు కానీ, ఒడ్డాచత్రం కానీ, సో ఇవన్నీ ప్రాంతాలు కనిపిస్తున్నాయి కదా, దీని అంతా కూడా కొంగునాడు అంటాం. ఈ కొంగునాడు ప్రాంతం అంటే వెస్టర్న్ తమిళనాడునే కొంగునాడు ప్రాంతం అని చెప్తుంటాం. అయితే ఈ మధ్య కాలంలో పేపర్లో ఇన్ఫార్మల్గా ఒక న్యూస్ వచ్చింది, ఫార్మల్గా కాదు, ఇన్ఫార్మల్గా. దీన్ని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తారు. తమిళనాడుని 2 పార్ట్లుగా చేసేసి ఈ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ ఏరియాస్ అన్నిట్లను కలిపేసి మనకి తమిళనాడు 2 పార్ట్లుగా చేసేసి మనకి యూనియన్ టెరిటరీగా చేస్తారు. ఆ యూనియన్ టెరిటరీ పేరు కొంగునాడు అని అంటారని చెప్పేసి న్యూస్లో వచ్చింది. సో అంతకుమించి మీకు ఏం అవసరం లేదు. కొంగునాడు అంటే ఏంటిదంటే తమిళనాడులోని ఒక ప్రాంతం పేరు, వెస్టర్న్ తమిళనాడులోని ఈ డిస్ట్రిక్ట్స్ అన్నింటిని ఏమంటాం? కొంగునాడు అంటాం. ఓకేనా, దీన్ని యూనియన్ టెరిటరీ చేస్తామని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది కాబట్టి ఇది న్యూస్లో ఉంది. జస్ట్ మీకు సింపుల్గా కొంగునాడు అంటే ఏంటని గుర్తుంటే చాలు ఈ డిస్ట్రిక్ట్స్ ఏరియాస్ని. ఓకే, నెక్స్ట్ అమెరికా నుంచి మనము ఈ P-8I అనే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో ఇవి P-8 ఎయిర్ క్రాఫ్ట్. సో మనకి 2009లో 8 ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2016 సంవత్సరంలో మళ్ళీ ఎక్స్ట్రాగా 4 కూడా కొనడం జరిగింది. మొత్తం ఓవరాల్గా 2009లో 8, 2016 4, టోటల్గా 12 మనము బోయింగ్ సంస్థ నుంచి కొంటున్నాం. అమెరికా యొక్క బోయింగ్ ఆర్గనైజేషన్ నుంచి 12 ఎయిర్ క్రాఫ్ట్ P-8I అనే ఎయిర్ క్రాఫ్ట్స్ని కొంటున్నాం బోయింగ్ సంస్థ నుంచి. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఏంటిదంటే మన ఇండియాకి తీసుకురావడం జరిగింది 10th వన్. అంటే ఆల్రెడీ మొత్తం 12 కదా, ఈ 12 లోపల ఆల్రెడీ ఇప్పుడు 10th రావడం జరిగింది. 10th ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇండియాకి డెలివరీ చేయడం జరిగింది. ఓకేనా, రీసెంట్గా. సో దట్ ఈస్ P-81 ఎయిర్ క్రాఫ్ట్ అసిస్టెన్స్ డ్యూరింగ్ ద డిజాస్టర్ రిలీఫ్ కానీ, హ్యుమానిటేరియన్ మిషన్స్కి కానీ, నెక్స్ట్ అన్మాన్డ్ మెరిటైమ్ రీకన్సెన్స్ కానీ, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ క్యాపబిలిటీస్ కానీ దీనికి అన్నీ ఉంటాయి. డిజాస్టర్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేయడానికి కోసం కానీ, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కానీ, సో మ్యారిటైమ్ రీకన్సెన్స్ కానీ, ఇలాంటి క్యాపబిలిటీస్ అన్నీ ఉంటాయి దీనికి సంబంధించి. దీనికి 8PI ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ దేశం నుంచి ఎన్ని కొన్నామన్నది ఇంపార్టెంట్ మనకి. ఏ దేశం నుంచి? అమెరికా నుంచి బోయింగ్ సంస్థ మనకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తుంది. 2009లో 8కి ఆర్డర్ ఇస్తే 2016లో మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా 4కి ఆర్డర్ ఇచ్చినా మొత్తం 12 కొంటున్నాం. 12లలో 10 వచ్చినా ఇంకా 2 మనకి బాకీ ఉన్నాయి, తీసుకొస్తారు తొందరలోనే. నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద రాజ్యసభ. సో రాజ్యసభ లీడర్కి ఎవరైతే రూలింగ్ పార్టీ ఉంటుందో ఆ రూలింగ్ పార్టీ నుంచి ఎవరో ఒకరిని ఏం చేస్తారు? రాజ్యసభ లీడర్గా చేస్తారు మనకి. సో పీయూష్ గోయల్ని దట్ ఈస్ నౌ ఎలెక్టెడ్ యాజ్ వాట్ లీడర్ ఆఫ్ ద రాజ్యసభ. ఎందుకంటే అంతకుముందు తవార్చంద్ గెహ్లాట్ ఉండేది. అతను తవార్చంద్ గెహ్లాట్ అనేది ఇప్పుడు మనకి కర్ణాటకకి గవర్నర్గా వెళ్ళిపోవడం జరిగింది గెహ్లాట్. సో ఇప్పుడు పీయూష్ గోయల్ ఈస్ బికేమ్ ద వాట్ లీడర్ ఆఫ్ ద రాజ్యసభ. నెక్స్ట్ అదాని గ్రూప్. ముంబై ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ముంబై ఎయిర్పోర్ట్ అనేది జీవీకే వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ జీవీకే నుంచి మొత్తం కూడా ముంబై ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు ఎవరికి? అదాని గ్రూప్కి రావడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ పాపులేషన్ డే, July 11th వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో దాని యొక్క థీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్స్ అండ్ చాయిసెస్ ఆర్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ప్రజెంట్ ఈ ఇయర్ యొక్క థీమ్స్ ఏంటిది? రైట్ అండ్ చాయిసెస్ ఆర్ ద వాట్ ఆన్సర్స్ ఆఫ్ ద వాట్ థీమ్ ఆఫ్ ద వాట్ సో వరల్డ్ పాపులేషన్ డే 2021. ఇప్పుడు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, అస్సాం కానీ, కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఏంటి పాపులేషన్ పాలసీని ప్రకటించాయి పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి కోసం. అందుకోసం అన్ని రాష్ట్రాలు పాపులేషన్ పాలసీని కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ వరల్డ్ పాపులేషన్ యొక్క థీమ్ 2021 థీమ్ అనేది ఎగ్జామ్ పర్పస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది మనకి క్యూబాలో ప్రొడక్షన్ జరిగింది. సో ఆ కాంజుగేట్ వ్యాక్సిన్ పేరు ఏంటిది? ఇక్కడే ఏంటిది? సొబరానా 02 సొబరానా కాంజుగేట్ వ్యాక్సిన్. అసలు వ్యాక్సిన్లో ఏముంటుంది? చనిపోయిన ఆర్గానిజం ఉంటుంది. కరోనా వైరస్ అంటే కరోనా వైరస్కి సంబంధించిన ఆర్గానిజం ఉంటుంది. మరి కాంజుగేట్ వ్యాక్సిన్ అంటే ఏంటి? దాంట్లో ఒకటి యాక్టివ్గా, ఒకటి వీక్ వ్యాక్సిన్, ఒకటి వీక్ యాంటీజెన్, ఒకటి స్ట్రాంగ్ యాంటీజెన్ ఉంటుంది. సో వీక్ అండ్ స్ట్రాంగ్ యాంటీజెన్స్ రెండిట్లను కంబైన్డ్గా
వ్యాక్సిన్లో పెడితే దాన్ని కాంజుగేట్ వ్యాక్సిన్ అంటాం. ఇప్పుడు మన కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఇవన్నీ కూడా వీక్ యాంటీజెన్ని ఉన్నటువంటి వ్యాక్సిన్సే. కానీ ఒక వీక్ యాంటీజెన్ని ఒక స్ట్రాంగ్ యాంటీజెన్ని రెండింటిని కంబైన్డ్గా పెడితే ఏమంటాం కాంజుగేట్ అంటాం. అలా కాంజుగేట్ వ్యాక్సిన్ ఫస్ట్ అనేది క్యూబా తయారు చేసింది, దానికి ఏంటిది సొబరాన్. సో ఈ కాంజుగేట్ వ్యాక్సిన్స్ అనేది ఇలా తీసుకోవచ్చు, మనకి 3 షాట్స్లో ఇవ్వాలి. సొబరాన్ 2 అండ్ నెక్స్ట్ 1 షాట్ ఆఫ్ ద వాట్ సొబరాన్ ప్లస్ అనేది ఇవ్వాలి మనకి. ఎలా? సో ఫస్ట్ డే మళ్ళీ 28 డేస్కి మళ్ళీ 58 డేస్కి మొత్తం 3 డేసెస్ అనేది తీసుకోవాలి. వీక్ యాంటీజెన్ అండ్ ద స్ట్రాంగ్ యాంటీజెన్ రెండు కలిసి ఉంటే దాన్ని ఏమంటాను కాంజుగేట్ వ్యాక్సిన్ అంటావు. ఫస్ట్ వరల్డ్లో కాంజుగేట్ వ్యాక్సిన్ ఏ దేశంలో ఉంది? సొబరానా. దాని పేరు ఏంటి? సొబరానా. ఏ దేశం? క్యూబా. బిట్కాయిన్ హార్డ్వేర్ వ్యాలెట్. సో బిట్ కాయిన్స్ను స్టోర్ చేయడానికి కోసము స్క్వేర్ హార్డ్వేర్ అనే ఒక కంపెనీ, ఏంటిది స్క్వేర్ హార్డ్వేర్ అనే కంపెనీ. మనకు బిట్ కాయిన్స్ అంటే ఏంటిది? ఆన్లైన్ కరెన్సీ. ఆన్లైన్ కరెన్సీని ఏమంటాం మనం? క్రిప్టో కరెన్సీ అంటాం. ఆ క్రిప్టో కరెన్సీకి ఎగ్జాంపుల్ ఏంటిది? బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఈజ్ ద ఆన్లైన్ కరెన్సీ ఆర్ క్రిప్టో కరెన్సీ. మరి ఆ బిట్ కాయిన్స్ అన్నిట్లను స్టోర్ చేయడానికి కోసం ఒక వ్యాలెట్, మనకి ఇప్పుడు పేటీఎంలో ఎట్లయితే డబ్బులు నువ్వు స్టోర్ చేసుకుంటావో అట్లాగే బిట్ కాయిన్స్ని స్టోర్ చేసుకోవడానికి ఒక వ్యాలెట్ కావాలి కదా. స్క్వేర్ అనే ఒక హార్డ్వేర్ కంపెనీ అనేది దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఏంటి? బిట్ కాయిన్ హార్డ్ వ్యాలెట్ అనేది ఒక ప్రపోజ్ చేయడం జరిగింది. దాంట్లో నువ్వేం చేసుకోవచ్చు? ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది, బిట్ కాయిన్స్ని స్టోర్ చేసుకోవడానికి కోసం. ఓకే. నెక్స్ట్ యూరోపియన్ ఛాంపియన్షిప్స్. సో యూరోపియన్ కంట్రీలో ఉన్నటువంటి ఫుట్బాల్ లీగ్ అన్నమాట. ఇది మనకి దాదాపు 1960 నుంచి ఇది జరుగుతుంది. యాక్చువల్గా 2020లో జరగాలి, కానీ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయ్యి 2021లో జరిగింది. సో ఇటలీ అనేది దీన్ని గెలుచుకోవడం జరిగింది. యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ మ్యాచ్ని ఎవరు? యూరోపియన్ బై డిఫీటింగ్ ద వాట్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ని డిఫీట్ చేసి మనకి ఇటలీ అనేది గెలుచుకోవడం జరిగింది. యూరో 2020 ట్రోఫీ వెంబ్లే స్టేడియం లండన్లో జరిగింది. ఈ జరిగిన ట్రోఫీలో మన ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో యూరో ఛాంపియన్షిప్ని ఎవరు గెలుచుకున్నారు? ఇటలీ. ఎవరిని డిఫీట్ చేసి? ఇంగ్లాండ్ని. నెక్స్ట్ కోపా అమెరికా 2021. లయనల్ మెస్సీ అంటే మీ అందరికీ తెలుసు, అర్జెంటీనాకు సంబంధించింది. అంటే అర్జెంటీనా గెలిచిందని. ఇది కోపా అమెరికా. ఈ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కంట్రీస్ ఉంటాయి కదా, ఈ 1916 నుంచి ఈ కోపా అమెరికా అనేది స్టార్ట్ అయింది. దాదాపు 12 కానీ 14 కానీ 16 టీమ్స్ కానీ పార్టిసిపేట్ చేస్తాయి, డిపెండ్స్ అపాన్ ద ఇయర్. ఓకేనా. సో సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. కోపా అమెరికా అంటే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. 12 కానీ 14 కానీ 16 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి, డిపెండ్స్ అపాన్ ద ఇయర్ సెలక్షన్ ప్రాసెస్. సో 1916 నుంచి ఇది జరుగుతూ ఉంది. సో ఈ ఇయర్ ఏ కంట్రీలో జరిగింది? బ్రెజిల్లో జరిగింది. కోపా అమెరికా ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరిగింది? అర్జెంటీనా వర్సెస్ బ్రెజిల్లో జరిగింది. విన్నర్ ఎవరు? అర్జెంటీనా. దాబట్టు 3:1 రేషియో తోటి మనకి అర్జెంటీనా అనేది కప్పును సాధించడం జరిగింది. ఓకే, సారీ 1:0. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎనీవే అర్జెంటీనా గెలవడం జరిగింది. ఇది కోపా అమెరికా. ఈ యూరోప్ ఛాంపియన్స్ ట్రోఫీని ఎవరు గెలిచారు? ఇటలీ గెలిచింది. ఇది యూరోపియన్ వాళ్ళు ఆడుకునేది, ఇది సౌత్ అమెరికా కాంటినెంట్ మొత్తం ఆడుకునేది, ఇది యూరోప్ కాంటినెంట్ ఆడుకునే వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్. ఏ కాంటినెంట్కి ఆ కాంటినెంట్. ఓకే. నెక్స్ట్ వింబుల్డన్. సో వింబుల్డన్ చూస్తే మనకి వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియన్ బాట్లీ అండ్ నెక్స్ట్ వచ్చి నోవాక్ జోకోవిచ్. సో వింబుల్డన్ 2021 గెలిచింది వీళ్ళు. మీకు వింబుల్డన్ సెర్బియాకి చెందినటువంటి ఎవరు? నోవాక్ జోకోవిచ్ గెలవడం జరిగింది. సో ఎవరిపైన? మాటియో బెర్నెట్టి. ఇతను ఎవరు? ఇటలీకి చెందిన అతను. ఎవరు? ఇటలీకి చెందిన అతని పైన. సో 6-7, 6-4, 6-4, 6-4 సెట్స్లో గెలవడం జరిగింది. అట్లాగే ఉమెన్స్ సింగిల్స్ టైటిల్స్ అయితే ఎవరు? అస్లే బార్టీ, ఆస్ట్రేలియాకి చెందిన ఆమె. ఈ కెరోలినా ఎవరు? ఈమె చెక్ రిపబ్లిక్ చెందిన ఆమె. ఈమె చెక్ రిపబ్లిక్. సో ఈమె చూస్తే ఎవరు? ఆస్ట్రేలియాకి చెందినటువంటి బార్టీ. సో ఇది మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారు? జోకోవిక్. ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలవడం జరిగింది మనకి? సో ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఎవరు? సో ఆస్ట్రే బార్టీస్ గెలవడం జరిగింది. ఇది వింబుల్డన్ 2021. ఓకేనా. వీళ్ళిద్దరే, ఆస్ట్రే అండ్ నోవాక్ జోకోవిచ్. ఓకేనా. కోపా అమెరికా అండ్ ఇది ఎవరు గెలిచారు? లయనల్ మెస్సీ. అంటే వాళ్ళ టీం ఏది? అర్జెంటీనా గెలవడం జరిగింది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.